అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎక్కువ మంది జనాలకి జీవితంలో మోక్షం అనేది ఉంటుంది అని చెప్పి తెలియదు. అయితే ఆనందమే మోక్షము అనుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఈ జన్మలో ఆనందంగా ఉన్నాం, ఈ జన్మలో కాస్త మంచి పూజలు చేసాం, వచ్చే జన్మలో మనకు బోల్డ్ అంత మంచి జన్మ వస్తుంది. ఈ జన్మ లోపల గుడికి చాలా సార్లు వెళ్ళాం, నలుగురిని బాగా తన్నాం, తర్వాత తోసాము. వీలైతే భగవంతుని దర్శనం చేసుకోవడానికి నలుగురిని కాళ్ళు ఎరగొట్టమంటే కూడా ఎరగొడతాం, కానీ భగవంతుడి దర్శనం మాత్రం కావాలి. ఇంత చేసుకున్నాక పుణ్యం రాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? మనము భగవంతుడి దర్శనము అవతల వాడికి అందకపోయినా సరే నాకు కావాలి, దేవుడు నాకే కావాలి అనుకుంటూ అంత అంత తపన ఉంది కదా. అంత తపన ఉండబట్టే దేవ దర్శనం అయింది కాదంటారా? దేవుడు అంటే ఎంత 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 మనకు ఉండాలంటే మనసు లోపల అవతల వాడిని తొక్కైనా సరే, తన్నైనా సరే, తోసేసైనా సరే, ఫైటింగ్ చేసైనా సరే, అవసరం వస్తే నలుగురిని పళ్ళు రాలగొట్టైనా సరే, మనం ఏదో విధంగా యుద్ధం చేసైనా సరే దర్శనం చేసుకోవాలి. అప్పుడే మనకు దేవుడు అంటే ఎక్కువ భక్తి ఉన్నట్టు. సో ఇది అందరికీ తెలుసు కదా, ఇలాగే చెయ్యాలి మనం అందరం, అంతే కదా? మర్డర్ చేసైనా చేయాలి సార్, మర్డర్ చేసైనా దర్శనం చేసుకోవాలి. రివర్స్ లో చెప్తున్నారు సార్ మీరు. అయ్యో రివర్స్ కాదు, అంటే దేవుడు దర్శనం కాకపోతే అలా వెళ్ళిపోతామా? పోం కదండి, నలుగురిని మర్డర్ చేసైనా సరే చూడాల్సిందే, దేవుడు దర్శనం చేసుకోవాల్సిందే. చెప్పండి లక్ష్మీ గోవింద్ గారు ఏమన్నారు? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ భక్తి అని అనుకోవాలి. సుధామోహన్ గారు చెప్పండి సార్. అంటే రివర్స్ అని ఎందుకు అన్నానంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అంటే తప్పనైతే ఉంటది, అయ్యో ఎలాగైనా బై హుక్ ఆర్ క్రుక్ దేవుడు దర్శనం అవ్వాలి అని, కానీ దానికి ఎంత వరకు మనం తెగించగలగం అన్నది ఇది సార్. అంటే అది అంతలాగైతే మనకు మూర్ఖత కదా, అంత మందిని ఇబ్బంది పెట్టి సార్. ఓకే అంతే అంటారా? ఇంకెవరన్నా జవాబు చెప్పండి, ఇంకెవరన్నా? సార్ దేవుని తలుచుకుంటూ పోతే దారి వదులుతారు, గోవిందనామాలు చెప్పినప్పుడు వాళ్ళు పలుకుతారు, పలుకులోళ్ళు పలుకుతారు, లేకుంటే లేదు. అది దౌర్జన్యం చేసేవాడు కూడా చల్లగా అయిపోతాడు మనం గోవిందనామాలు చెప్పినప్పుడు. తిరుపతి పోయినప్పుడు, ఈ శ్రీశైలం పోతే ఓం నమ శివాయ అని మనం సాధుగా ఉంటే వాళ్ళు సాధువులు అవుతారు. అది ఉండట్లేదు అని సార్ చెప్పాడు మనకు. ఉండట్లేదు కాదు, ఎందుకు ఉండాలి? ఇప్పుడు నాకు దేవుడి దర్శనం కావాలి, నాకు దేవుడి దర్శనం కావాలి అంటే నా ముందున్న వాళ్ళు స్లోగా వెళ్తున్నారు. ముసలి వాళ్ళు లైన్ లో ఎందుకు నిలబడాలి? నాకంటే ముసలి వాళ్ళు నడవలేకపోతే ఇంట్లో కూర్చోవాలి, కానీ గుడికి వస్తే ఎట్లాగండి? తోసేయాలి, వాళ్ళని పక్కన తోసేయాలి. ఎవరి కర్మ వాళ్ళది సార్, ఎవరి కర్మ వాళ్ళది, కర్మ అనుభవిస్తారు వాళ్ళు కూడా. అంతే. అలాగే చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు లైన్ లో నిలబడితే ఊరుకుంటామా? తొక్కేసైనా వెళ్ళిపోవాలి, అంతే కదండి? అంతేనా కదా? మన స్వార్థం మనది సార్, అంతే. ఇంకెవరైనా జవాబు చెప్పాలి, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. నాకు దర్శనం కావాలి, ఎవరినైనా తొక్కి తన్ని ముందుకెళ్తారు. ఎందుకంటే నాకు దేవుడు అంటే భక్తి ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళకి గుడి లోపల ఎలా చేయట్లేదు, కాబట్టి అందరినీ తోసేసి తన్నేసి కొట్టేసేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు దేవుణ్ణి చూడడం ఇంపార్టెంట్. అప్పుడు దేవుణ్ణి చూశాక సంతోషం, అమ్మయ్య దేవుడా ఎంత కష్టపడ్డాను తెలుసా నిన్ను చూడడానికి, నలుగురిని మర్డర్ అయినా చేసి చూడడానికి నేను సిద్ధంగా అయ్యాను అన్నాను. ఇది గొప్ప భక్తి కాదంటారా? ఎవరైనా జవాబు చెప్పండి, మాట్లాడని వాళ్ళు. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడని వెనక్కి వచ్చేస్తాం సార్. అంత కష్టపడి అక్కడ చూడకపోయినా సర్వాంతర్యం ఎక్కడైనా ఉన్నాడు, మనసులో దండం పెట్టుకుంటే చాలని మేమైతే వెనక్కి వచ్చేస్తాం సార్. ఓకే, వెరీ గుడ్. అంత ఇదిగా ప్రవర్తన చేయరని నేను అనుకుంటున్నా సార్. భగవంతుడి మీద అంత విశ్వాసంతో పోతారు కాబట్టి అంత దుర్మార్గంగా ఉండరని నేను అనుకుంటున్నా. అలా వెంటే అది ఒకరి తర్వాత ఒకరు, సత్యప్రభ గారు, లీలా గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.
అలా అనుకొని పోతే గుళ్ళల్లో గొడవలు ఉన్నాయి. అసలు ఎన్ని గొడవలు అవుతుంటాయి బాబోయ్, అసలు చాలా గొడవలు అవుతుంటాయి ఒక్కొక్కసారి గుళ్ళల్లో. వైకుంఠ ఏకాదశి అలాంటప్పుడైతే ఇంకా నిజంగా మీరు అన్నంత పని చేస్తారు, కొడతారేమని బయటకు వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. అసలు తన్నుకుంటున్న గొడవలు అవుతుంటాయి. అందరూ అలా అనుకోవచ్చు. కానీ ఆ తన్నులకు భయపడకుండా అవతల వాడిని తన్నైనా సరే దర్శనం చేసుకునే వాడికి ఎక్కువ భక్తి ఉందంటే మీరు ఏమంటారు అంటున్నా. భక్తి లేదు సార్, ఆయన భక్తి లేదు. దౌర్జన్యంగా అనిపిస్తుంది సార్, అది భక్తి కాదు. అక్కడ వాళ్ళ అది భక్తి కాదు సార్, అనిపిస్తుంది అంతే. అది ఉన్మత్త భక్తి అన్న పంతంతో వెళ్తారు. గొప్పదనం సార్, వాళ్ళ ఎవరేం చేయలేరు. భక్తి ఉన్నవాడు దేవుణ్ణి కొట్లాడు సార్. అందరిలో దేవుణ్ణి భక్తి చూడకపోయినా ఉన్నవాడు కనీసం దౌర్జన్యం జాలి చేయడు. దయ అన్న ఉండాలి కదా సార్. అందరిలో భక్తి దేవుణ్ణి ఉన్నవాడు ఇంకెవరైనా చూడకపోయినా మాట్లాడండి, ఇంకెవరైనా మాట్లాడండి. మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. ఇంకా వాళ్ళ మాట్లాడని వాళ్ళు అహంకారం సునంద గారు అహంకారం మాట్లాడండి. వస్తుంది అంతే. వాళ్ళ సునంద అహంకారం గారు వస్తుంది అక్కడ. అది తమోగుణం ఉంటే అలా చేస్తారండి. మూఢభక్తి అనొచ్చు, ఉన్మత్త తామస భక్తి గుణం సార్ ఉంటే అది. మూఢభక్తి అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే మనందరికీ నవ్వులాటగా అనిపిస్తోందో, ఏదైతే దుర్మార్గము నవ్వులాటగా అనిపిస్తోందో అలా జరగట్లేదా ఒకసారి ఆలోచించండి. జరగడం లేదా ఆలోచించండి. అన్ని చోట్ల ఇప్పటికీ జరుగుతుంది సార్, జరుగుతుంది. అన్ని చోట్ల అలాగ మాత్రమే జరుగుతుంది. ఎస్పెషల్లీ పెద్ద పెద్ద దేవస్థానాల్లో అలాగ పెద్ద మాత్రమే పెద్ద జరుగుతుంది దేవస్థానాలే సార్. కాదు, పర్వదినాలలో దాదాపుగా అన్ని ఆలయాలలో అదే పరిస్థితి. అయితే నేనేమంటానంటే తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాము. ముందు ఒక పద్ధతి ఆలోచిద్దాం. ఏమని మనకు భజగోవిందం ఎందుకు వచ్చింది? బాబు, నువ్వు జీవితం లోపల పుణ్యం అంటే ఏమనుకుంటున్నావు? పర్వదినాలలో భగవంతుని దండం పెట్టేసుకుని ఆ దండం కూడా ఎంతో మందిని హింసించి చేసేది భక్త్యా? తర్వాత అలా చేయడం ద్వారా నీకు వచ్చే జన్మ మంచిగా వస్తుందని అనుకుంటున్నావా? కాదు. ఆ తర్వాత నువ్వు చూపించే హంగు, నువ్వు చూపించే ఆర్భాటము, నువ్వు చూపించేటటువంటి మూఢభక్తి, నువ్వు చూపించేటటువంటి అజ్ఞానము, నీ డబ్బు, ఇవన్నీ వచ్చే జన్మకు వస్తాయా? సో ఏమైంది ఇది లోపల? మొత్తం 30 శ్లోకాలలో మొదటి 12 శ్లోకాలని ద్వాదశ మంజరికా స్తోత్రము అంటారు. అంటే 12. ఈ 12 శ్లోకాలని శంకరాచార్య ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన మంత్రాలు గట్టిగా చదువుతున్నాడు. ఎందుకని? వయసు పెద్దదైపోయింది, కానీ ఆయన ఏంటంటే మంత్రాలు గట్టిగా చదివితే మరికొంతమంది వాళ్ళ పిల్లల్ని తన దగ్గరికి పంపిస్తాడేమో అని, డబ్బు గుర్తింపు 2 వస్తాయని. అప్పుడు అక్కడికి శంకరాచార్య వచ్చి, ఎన్ని రోజులు ఇంకా ఈ డబ్బు కోసం ఇంత తాపత్రయ పడతావు? మనం జీవితంలో సాధించాల్సిన 4: ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము, మోక్షము తప్పక అందరూ సాధించి తీరవలసిందే. అర్థము, కామము మధ్యలో వచ్చి మధ్యలో పోతాయి. చూడండి ఒకసారి, మధ్యలో ఉన్న 2 ఏంటి? అర్థము, కామము. అర్థము అంటే డబ్బులు సంపాదించడము, కామము అంటే బంగ్లాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, ఇది. సో ఈ 2 మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోవాలి, కానీ మిగిలేవి మాత్రం ఇవి 2. అందుకే మనకు బాబా ఇలా చూపిస్తాడు, మీరు రజనీకాంత్ బాబాలో ఇలా చూపిస్తాడు. కారణం ఏంటంటే ధర్మము, మోక్షము. ముందు ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. జీవితంలో 4 సాధించాలి, కానీ ఇందులో మధ్యలో వచ్చినవి సాధించాలి, కానీ మధ్యలోనే పోవాలి. అవి పోయి మిగిలేది మాత్రము ధర్మము, మోక్షము, ధర్మము, మోక్షము. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడిగితే ముందుకెళ్తాను. ఓకే, వెరీ గుడ్, అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. కాబట్టి జీవితంలో ధర్మబద్ధంగా ఉండాలి, ఎంత కష్టం వచ్చినా సరే. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఆలయ దర్శనంగా చూసుకుందాం. ఒకవేళ కనుక ఆలయ దర్శనంలో అంత ఘోరంగా ఉంటే, దేవుడా ఇందులోపల వేరే వాళ్ళకి దర్శనం కల్పించు, వాళ్ళ కళ్ళ ద్వారా నాకు చూపించు అని చెప్పేసి బయటకు వచ్చేస్తే తప్పులేదు. అందులో ఉండి మనం ఏం చేస్తున్నాము? మనం తొయ్యకపోయినా కూడా వేరే వాళ్ళు మనల్ని తోసినప్పుడు మనం వేరే వాళ్ళని తొయ్యక తప్పదు, మనం ముందున్న వాళ్ళని తొయ్యక తప్పదు. కాబట్టి అటువంటి వాటికి కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాంటి సమయాల్లో వీలైతే బయటకు వచ్చేసేయండి, ఏం కాదు. మీకు అర్హత ఉంది అంటే భగవంతుడు తప్పక దర్శనం చేయిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు దారులలో దర్శనం చేయకండి. నంబర్ 1. నంబర్ 2, మీకు ఓపిక లేని వాళ్ళు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ ఓకే, అర్థం చేసుకోగలం. కానీ మిగతా వాళ్ళు మాత్రము స్పెషల్, అంటే మీకు టైం లేదు, టైం సరిపోదు. ఒక్కొక్కసారి 10 క్షేత్రాలు తిరగాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారు? సమయం సరిపోదు. ఒకే దగ్గర 2 రోజులు ఉంటే ఇంకా సమయం ఏం సరిపోతుంది? అటువంటి సమయాలలో స్పెషల్ దర్శనం తీసుకోండి, తప్పులేదు. కానీ మిగతా సమయాలలో స్పెషల్ దర్శనం ఎందుకు తీసుకోవడం? చక్కగా సర్వదర్శనంలో వెళ్ళండి. మంచిగా భగవంతుడి ఆ లైన్ లో ఉన్నంతసేపు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క భజనలు, భగవంతుడి యొక్క కీర్తనలు, భగవంతుడి యొక్క లీలలు, అలా భగవంతుడితోటి ఆలయంలో ఉన్నంతసేపు ఆలయ ప్రాంగణం అంతా కూడా మార్మోగేలాగా, లేకపోతే మీకు గొంతు గట్టిగా లేకపోతే మనసులో అయినా అలా ప్రశాంతంగా భగవంతుడిని తలుచుకుంటూ 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 12 గంటలు, 24 గంటలు లైన్ లోనే ఉండండి. భగవంతుడిని తలుచుకుంటూ
మళ్ళీ బయటకు వచ్చామంటే మళ్ళీ అయిపోయింది, మళ్ళీ మాయలో పడిపోతాం. కాబట్టి ఆలయంలో ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత మంచిది. ఎందుకు హడావిడి, ఎందుకు గోల? లేదు నాకు వయస్సు కుదరదు, సరే నాకు సమయం లేదు, అవి కూడా ఓకే. అటువంటి విషయాలలో తప్ప మిగతా అన్ని సమయాలలో కూడా ఆలయంలో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయండి, మొదటిది. రెండవది ఏంటి, ఆలయంలో ఎక్కువ టైం స్పెండ్ చేయడమే కాకుండా మంచి విషయాలు మాట్లాడండి. ఆలయంలో ఉన్నప్పుడు హడావిడి, తోపడు, తన్నడాలు చెయ్యకండి. ఆలయంలో చేసినటువంటి తప్పులు చాలా పెద్దవైతాయి. తర్వాత ఎవడన్నా మీకు డైరెక్ట్ గా గర్భగుడిలోకి తీసుకెళ్తాడు, లేకపోతే ఎవడన్నా మీకు స్పెషల్ దర్శనాలు చేయిస్తాడు, మీ వల్ల లైన్ ఆగిపోతుంది. అటువంటి సమయం వస్తే అటువంటి దర్శనాలు తీసుకోకండి. మీ వల్ల అవతల వాడికి ఇబ్బంది కలిగించే దర్శనం మీకు అవసరం లేదు. మీకు ఎంత అర్హత ఉందో అంత దర్శనం చేసుకోండి, చక్కగా దర్శనం చేసుకోండి. అంతేగాని మీ వల్ల వేరే వాడికి ఇబ్బంది కలిగే దర్శనం చేసుకోవద్దు. నాలుగోది ఏంటి, పూజారి చేతిలో 10 రూపాయలు పెట్టి ఇంకో ఎక్కువసేపు దర్శనం చేద్దాం అనుకోకండి. తప్పు చేయడం తప్పు, దేవుడి దగ్గర తప్పు చేయడం మరింత తప్పు. దేవుడు ముందే తప్పు చేస్తూ ఉంటారు జనాలు. ఆయన పూజారి చేతిలో 10 రూపాయలు పెట్టాను, ఆయన 5 నిమిషాలు ఎక్కువసేపు చూడమన్నాడు, నన్ను పక్కకు లాగేసి. అవి తప్పు మాటలు, మాట్లాడకండి అలాంటివి. మరో విషయం, వెళ్ళొచ్చండి సీనియర్ సిటిజన్ కి. అది పర్వాలేదమ్మా, ఓపిక లేకపోవడము. ఇప్పుడు ఏదైనా కూడా గుర్తుంచుకోండి, శరీరానికి ఓపిక లేనప్పుడు, తర్వాత సీనియర్ సిటిజన్స్, తర్వాత మనకు ఏదైతే సమయం సరిపోదో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను యంగ్, 20 years యంగ్, కానీ నాకు 10 ఊర్లు తిరుగుతున్నాను, ఈ ఊర్లోనే 24 గంటలు స్పెండ్ చేస్తే నా ప్లాన్ అంతా దెబ్బతింటుంది. అప్పుడు నేను స్పెషల్ దర్శనం 300 రూపీస్ దర్శనం లాంటివి తీసుకుని చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ నేననేది ఏంటంటే, ఎవరైతే ఓపిక ఉండి అన్ని ఉండి హడావిడిగా వచ్చేసి ఎందుకు అంత హడావిడి ఎందుకు? దేవుడి దగ్గర కూడా హడావిడా? ప్రశాంతంగా ఉండండి, దేవుడి దగ్గర మంచిగా సర్వదర్శనం చేసుకోండి, ప్రశాంతంగా సర్వదర్శనం చేసుకోండి. దేవుడి పేరు మీద రెండు మంచి పనులు చేయండి. నిన్న కూడా మనం తెలుసుకున్నది ఇదే, మనము పవిత్రంగా మార్చుకోనకపోతే, ఎవరో మ్యూట్ లో లేరు, దయచేసి చూసుకోండి ఒకసారి, ఎవరిది వారు చూసుకోండి అమ్మా. మ్యూట్ లో లేరు ఎవరో ఒక్కసారి చెక్ చేసుకోండి, ఎవరు మ్యూట్ లో లేరో ప్లీజ్. ఒక డౌట్ సార్, ఇక్కడ తిరుపతి సర్వదర్శనం అయితే చాలా కష్టం సార్. అక్కడ అసలు 2 రోజులు పట్టొచ్చు, అక్కడ మాత్రం చాలా కష్టం సార్. వేరే చోట్ల లేదు, అక్కడ తిరుపతి లోపల మాక్సిమం 24 గంటలు పడుతుంది. తప్పక అక్కడ మీరు ఆ 24 గంటల దర్శనం చేయండి, ఏం కాదు. ఒకరోజు చేసి చూడండి, మీరు అంటారనమాట, సార్ ఇప్పటి నుంచి మేము సర్వదర్శనానికే వెళ్తామని. ఒకసారి నేను వెళ్ళాను, 28 గంటలు పట్టింది. అది వన్ ఆఫ్ మై బెస్ట్ దర్శన్స్ ఐ ఎవర్ హ్యాడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ దర్శన్స్ ఐ ఎవర్ హ్యాడ్. సో అటువంటివి చక్కగా చేసుకోండి, ఆలయంలోనే కూర్చోండి, అంతా ఆలయంలోనే, ఇంక ఏది లేదు అక్కడ. అపవిత్రత అనేది ఉండదు, భగవంతుడి ప్రదేశం అది. అక్కడే నిద్రపోండి, లైన్ లోనే పడుకోండి, లైన్ లోనే దేవుణ్ణి తలుచుకోండి. 24 గంటల పాటు భగవంతుడు సన్నిధిలో స్పెండ్ చేసే అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటాం మనం? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకెవరు అడగబోతుంటే నేను ఆపాను. చిన్న సందేహం గురుగారు. అమ్మా చెప్పమ్మా. చిన్న సందేహం, నేను చైతన్య నా పేరు. మరి కొంతమంది 42 years ఉన్న వాళ్ళు కూడా 5,000 ఇచ్చి గర్భగుడి లోపలికి వెళ్తారు. అంటే మాకు ఎక్కువసేపు వెయిటింగ్ లైన్ లో నుంచోవటం నా ఇష్టం ఉండదు అని. అది ధర్మ మార్గం? అది ఎంతవరకు? అంటే 3,000 2,000 తెలిసిన వాళ్ళ ద్వారా డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అది తప్పు కదమ్మా, అది తప్పు కదా. పోలీసు వాళ్ళ సహాయం తీసుకుని మీరే చెప్పండి, మీకు అనిపిస్తుందా కరెక్ట్ అని? పోనీ మీరు చెప్పండి, మీకు మనసుకు అనిపిస్తుందా అది కరెక్ట్ అని చెప్పండి. మీరు ఒకసారి ఆలోచించండి, మీకు మనసుకు కరెక్ట్ అనిపిస్తుందా వాళ్ళ చేయడం? ఎందుకంటే భగవంతుడి దగ్గర అందరము సమానమే. మన వల్ల వేరే వాడికి ఇబ్బంది కలిగించకపోవడమే మనలో కలిగే భగవంతుడి యొక్క గుణము. భగవంతుడు గుణం అంటే ఏంటి? మన లోపల మంచి గుణములు. భగవంతుడు అనేవాడు ఏమిటి? అన్ని రకాల మంచి గుణాలన్నీ ఒక దగ్గర పెడితే అది భగవంతుడు. ఆ స్వరూపమే మనము. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంచి గుణాల యొక్క ఒక ముద్ద భగవంతుడు. ఆ లక్షణాలు మనలో ఉంచుకోవాలా లేదా ఒక్కసారి మనము? కాబట్టి ఏంటంటే, ఎంత పరిస్థితులలో కూడా తప్పు చేయకండి. దర్శనం ఇంపార్టెంట్ కాదు, ఆ దర్శనాన్ని ఎంత పవిత్రంగా చేశారు అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ నేను అడిగితే గురుగారు వాళ్ళు అన్నారు, అంతసేపు అంత లైన్ లో ఎందుకు నుంచోటము, ఏమో దేవుడు ఈ డబ్బుల ద్వారా మనకు అవకాశం ఇస్తున్నారేమో అని లాజిక్ గా అట్లా మాట్లాడి, నేను అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఏదో సంథింగ్ అది రాంగ్ గా, ఇది అలా ఆయన చేయించుకుంటున్నారేమో, డబ్బులు ఇచ్చి దగ్గరికి రప్పించుకుంటున్నాడు దేవుడు అని ఇలా మాట్లాడుతూ ఉంటారన్నమాట. లాజిక్ మాట్లాడుతున్నా అంటారు. దేవుడు గనక డబ్బులు తీసుకునే వ్యక్తి అయితే, ఓకే, దేవుడు గనక డబ్బులు తీసుకునే వ్యక్తి అయితే ఈ ప్రపంచం ఇలా ఉండేది కాదు. దేవుడికి డబ్బులు అవసరం లేవు, దేవుడికి కావాల్సినది భక్తి. మన డబ్బులు ఏమన్నా దేవుడు వాడుకుంటున్నాడా? ఒక్కసారి ఆలోచించండి.
ఆ 4,000 మంది క్రిస్టియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. మొత్తం 22,000 మంది ఎంప్లాయీస్ లో 4,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళు లాగేస్తున్నారు దేవుడి డబ్బుని. సో దేవుడు ఎక్కడ వాడుకుంటున్నాడు డబ్బు? సో దేవుడికి మనం ఇచ్చే ఏ రూపాయి దేవుడికి మనుషులే చెందదు. దాన్ని తీసుకుంటారు. మీరు ఇచ్చే మనసు మాత్రమే దేవుడికి చెందుతుంది. మీరు ఇచ్చే మనస్సే దేవుడికి. పవిత్రమైన హృదయం దేవుడికి ఇవ్వండి. పవిత్రమైనటువంటి హృదయాన్ని దేవుడికి ఇవ్వండి. అంతేగాని ఒక విషయం శ్రీవాణి టికెట్లు పెట్టినారు, 10,000 టికెట్ ఇచ్చినారంటే దేవునికి ఒక కడప దగ్గర చూపిస్తారు. అవన్నీ 100% తప్పే. అది తప్పే. పాత గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేయగానే కొత్త గవర్నమెంట్ లో మేము ఆపేస్తాము, అది తప్పు మాట అన్నారు. ఇప్పుడు కూడా ప్రతిరోజు 8,000 టికెట్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా 100% తప్పే అది. సరే, నేనేమంటానంటే ఇప్పుడు ఎవరికి అది ఇప్పుడు ఏదైనా దర్శనము, ఇప్పుడు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓపిక లేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి అవయవాలు సరిగా ఉండవు, దివ్యాంగులు. అటువంటి వారు వెళ్ళి దర్శనం చేసుకోవడంలో తప్పులేదు. ఎనీవే, ఇంకా ఆ విషయం ఎక్కువసేపు మాట్లాడకండి. మీకు తెలుసు తప్పేదో మీకు తెలుసు, అంతేగాని దానికి తప్పు దేవుడి దగ్గర లాజిక్ మాట్లాడద్దు. దేవుడికి పైసలు తీసుకోడు, సింపుల్. దేవుడికి మీ డబ్బు అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ దేవుడికి ప్రపంచం అంతా దేవుడిదే. సో ఆయనకి ఇది ఎందుకు చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. మనలాంటివి 13 లక్షల భూములు ఒక సూర్యుడిలో పడతాయి. అటువంటి సూర్యుడు ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల లక్షల కోట్ల నక్షత్రాలలో చిన్న నక్షత్రం. సో ఇంకా ఆలోచించండి, భగవంతుడు సృష్టి ఎంత, మనం ఎంత. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడి దగ్గర పిచ్చి లాజిక్లు ఉపయోగించకూడదు. మనం చేయాల్సిందంటే ఇది ధర్మబద్ధమా కాదా. సో మళ్ళీ వెళ్దాం. మనం భజగోవిందంలో ఏం చెప్పాడు? ధర్మము మోక్షము మాత్రమే మనకు ముఖ్యం అని చెప్పారు. ఈ మధ్యలో ఏంటి? అర్ధకామాలు, ఇవి సంపాదించాలి. కానీ ఈ అర్ధకామాల కోసం అని చెప్పి నువ్వు ధర్మాన్ని మోక్షాన్ని నాశనం చెయ్యకు. అర్ధకామాల పైన వైరాగ్యం వచ్చి తీరాలి. ఎందుకంటే నీ డబ్బు, నీ యొక్క కోరికలు నీతో జీవితాంతం ఉండవు అని చెప్పి మొదటి నుంచి ఏం చెప్పాడు? బాబు, నువ్వు సంపాదించే డబ్బు సంపాదిస్తున్నంత వరకు మాత్రమే నీ ఇంట్లోపల నిన్ను పట్టించుకుంటారు. నీ వల్ల అవసరం లేకపోతే ప్రపంచంలో ఎవడో నిన్ను పట్టించుకోడు. నీ భార్య కూడా నీ శవాన్ని చూసి భయపడుతుంది అని చెప్పాడు శంకరాచార్య. ఇలాగే చెప్పాడు, ఎగ్జాక్ట్లీ ఇలాగే చెప్పాడు. భార్య బిభ్యతి తస్మిన్ దేహే. సో కాబట్టి ఏంటంటే నీ శరీరాన్ని చూసి అందరూ భయపడతారు. నీ శరీరము ఒకసారి పడిపోయిన తర్వాత, చైతన్యం అందులోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు తగలబెట్టేద్దామా అని చూస్తారు. ఎవరు పిల్లలు, ఎవరు బంధువులు, ఎవరు స్నేహితులు, ఎందుకయ్యా ఇంత బంధాన్ని పెంచుకుంటున్నావు? వైరాగ్యం తెచ్చుకో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కొద్దాం. వైరాగ్యం ఎందుకు? కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. కొద్దిసేపు కూడా మీరు మనసు వేరే వైపు ఉంటే మీకు అర్థం కాదు. సో వైరాగ్యం ఎందుకు? వైరాగ్యం లేదే భక్తి రాదు, వైరాగ్యం లేదే జ్ఞానం రాదు. సింపుల్. వైరాగ్యం లేదే భక్తి రాదు, వైరాగ్యం లేదే జ్ఞానము రాదు రాదు రాదు. అవి రానప్పుడు ఎన్ని చేసి లాభం ఏమిటి? వైరాగ్యము తెచ్చుకోవడమే భజగోవిందము. దీనిని ఏమంటారు? అందుకోసమే మోహముద్గరం అంటారు. అసలు పేరు మోహముద్గరం. అందులోపల మొదటి 12 శంకరాచార్య రాశారు, తర్వాత 14 ఆయన శిష్యులు రాశారు. ఇప్పుడు ఆయన శిష్యులు రాసిన వాటిలో చివరి 2 శ్లోకాలు అంటే 25, 26వ శ్లోకం ఇవాటితో అయిపోతుంది. ఇక మిగిలిన 4 శ్లోకాలు మనకు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని, మనం ఏం సాధించాలి అనేటటువంటివి చెప్పే 4 శ్లోకాలు. సో ఇవాళ మనం 25, 26 శ్లోకాలు తెలుసుకుంటాం. అంటే ఏంటి? వైరాగ్యము తెచ్చుకుందే జీవితం వేస్ట్. ఆ వైరాగ్యం తేవడం కోసం ఆయన ఎన్నెన్ని మాటలు అన్నాడు మనని. నువ్వు ఇంట్లో పడిపోతావు, నువ్వు మానసికంగా కృంగిపోతావు, శారీరకంగా కృంగిపోతావు, నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు, అందరి గురించి ఆలోచనల్లోనే జీవితంలో ఉంటావు అని. తర్వాత పునరపి జననం పునరపి మరణం పునరపి జనరే జఠరే శయనం. ఎన్ని రోజులు ఇంకా తల్లి కడుపులో పడుకుంటావు? నీకు విసుగు రాలేదా? బోరు కొట్టట్లేదా నీకు? ఎన్నిసార్లు ఈ జన్మ ఎత్తుతావు? వచ్చిన ఒక జన్మని కాపాడుకో. మళ్ళీ వచ్చే జన్మలో మనిషిగా కూడా పుట్టకపోవచ్చు. ఏ కుక్కగానో, నక్కగానో, చీమగానో, దోమగానో పుట్టే అవకాశం ఉంది. మానవ జన్మని లాస్ట్ జన్మగా చేసుకో. ఎన్నోసార్లు నీకు వచ్చింది మానవ జన్మ, దాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల పాపంలో పుణ్యంలో అలా మూట కట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఆ మూట కట్టుకున్నవన్నీ అనుభవించేదాకా నీకు మళ్ళీ మోక్షం దొరకదు. సార్ మోక్షం ఎందుకు సార్? ఇట్లా బాగానే ఉంది, మాకు మంచిగా పారాయణం చేస్తున్నాం, కొట్టుకుంటున్నాం, తర్వాత టెంపుల్ లోపల వెళ్తున్నాం, దర్శనాలు చేసుకుంటున్నాం, ముందున్న వాళ్ళ కాళ్ళు తంతున్నాం. సో బానే ఉంది, మాకు ఇలా బానే ఉంది. కర్రలాట ఆడుతున్నాం, 2 కర్రలు ఇలా కొడతాం, 2 కర్రలు ఎదుటివాడి నెత్తి మీద 2 పడా పడా అని కొడతాం. ఎందుకంటే వాళ్ళతో ఇలాంటి కష్టమైన దర్శనాలకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి దేవుని ధ్యానించుకుంటే చాలేమో అండి. అంటే మీరు వెళ్ళండి, తిరుపతి అలాంటి ఆలయాలకు వెళ్ళండి, తప్పేం లేదు.
ఎందుకంటే భగవంతుడి యొక్క విభూతి అక్కడ ఎక్కువ ఉంటుంది అంటారు కదా, వెళ్ళండి, తప్పేం లేదు. కానీ నేననేది ఏంటంటే చెడు పనులు చేయకూడదు అని చెప్తున్నాను అంతే. నేను చెప్పేది ఏంటంటే చెడు పనులు చేయకండి, ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయండి. ఏమైంది, ఇప్పుడు ఒక ఆలయానికి వెళ్తే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తప్పేముంది? గంటలు స్పెండ్ చేయలేం కదండి, దానికంటే ఆరోగ్యరీత్యా లేనప్పుడు మీరు స్పెషల్ దర్శనం తీసుకోండి అమ్మా. నేను ఇందాక చెప్పిన మాట మీకు సరిగా వినలేదు, సారీ, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకోసం. ఆరోగ్యం కుదరని వాళ్ళు వెళ్ళలేదు, మీరు వినలేదు, మళ్ళీ ఒకసారి వినండి. ఆరోగ్యం కుదరని వాళ్ళు, శరీరం సహకరించని వాళ్ళు, దివ్యాంగులు, సమయము ఎక్కువ లేని వాళ్ళు. సమయం ఎక్కువ లేని వాళ్ళు అంటే ఆఫీస్కి వెళ్ళాలండి రేపు పొద్దున, అది కాదు, వాళ్ళు కాదు, దేశాటన చేస్తున్నారు, వాళ్ళకి ప్రతిరోజు ఇంపార్టెంట్, లేదా ఫారిన్ నుంచి వచ్చాడు, వాడి 3 రోజుల కోసం వచ్చాడు, ఇవాళ వెళ్ళిపోవాలి, అలాంటి వాళ్ళు లైన్ లో 24 గంటలు ఉండలేరు కదా. అలాంటి వాళ్ళు మాత్రం స్పెషల్ దర్శనం తీసుకుని వెళ్ళండి, తప్పదు. ఎందుకంటే వాళ్ళకి అది అవకాశం లేదు కాబట్టి. మిగతా వాళ్ళందరూ లైన్ లో నిలబడండి, ఏమైంది, లైన్ లో నిలబడండి, 16 గంటలు 18 గంటలు నిలబడి భగవంతుని అలాగా పట్టుకొని వెళ్ళండి. ఏదైతే నాతో కొట్టిద్దాం అనుకుంటున్నారు కదా, దీనికి తబలా కొట్టిస్తారు, తబలా. తర్వాత మీరందరూ ఏమో అవి చేతిలో అవి పట్టుకోండి, నేను ఇక్కడ తబలా కొడుతూ ఉంటాను, విఠల విఠల గోవింద పాండురంగ గోవింద మాట్లాడుకుంటూ వెళ్ళిపోయి ఆ లైన్ లో చేయండి. ఇదేదో పని ఏదైతే నాతో చేయిద్దాం అనుకుంటున్నారో మీరు ఇన్నాళ్ళుగా, ఆ మీ కోరిక ఎప్పటికీ తీరదు. అందువల్ల ఏంటి, నేను మీకు ఆ కోరిక తీరాలి అంటే వెళ్ళిపోయి లైన్ లో నిలబడి చేసుకోండి, చక్కగా లైన్ లో నిలబడి ప్రశాంతంగా చేసుకోండి, భగవంతుడితో మమేకం అయిపోయింది. 16 గంటలు 20 గంటలు 24 గంటలు చేసుకోండి, ఏం కాదు. ఎందుకంటే బయట మీరు భగవంతుని అది కూడా అయింది, ఆ ఒక్క సెకండ్ చూసి చాలా అయిపోయింది పద ఇంకేంటి అంటే తినాలి, ఎలా తినకపోతే ఎట్లా, మళ్ళీ తినాలి, ఇంత కుంభాలు తింటారు మళ్ళా. ఎందుకు ఇంత అసహ్యకరమైనటువంటి ప్రవర్తన మనం మానవులుగా పుట్టినందుకు ఒకసారి ఆలోచించండి. దేవుడికే సిగ్గుపడేలాగా చేస్తున్నాం మనం. ప్రశాంత దర్శనాలు చేసుకోండి. ఎనీవే మళ్ళా దర్శనాల్లోకి వెళ్ళొద్దు, మనం వెనక్కి వచ్చేద్దాం. వైరాగ్యం సార్ ఒక్క డౌట్ సార్, అడగచ్చా సార్? అడగండి. ఇప్పుడు ఏ గుళ్ళో అయినా కానీ రుద్రాభిషేకం 2000, 15,000 అని, కుంకుమార్చన 1000 అట్లా టికెట్లు తీసుకొని చేయించుకోవచ్చా? అవి తప్పు కదమ్మా. అంటే ఏదైనా డబ్బుతో ముడిపడి ఉన్నటువంటిది ఏదైనా కూడా తప్పే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక పూజ చేసేవాడు ఉన్నారు అనుకోండి, ఆ పూజకు ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆ పూజని చేసేవాడు తర్వాత చేయించుకుంటున్నవాడు ఇద్దరు కూడా భక్తిగా చేయడం ఒకటి, రెండవది దాని అర్థం తెలుసుకుని చేయడం ఒకటి. పూజారికి ఎందుకు భక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి, మీరు కూల్ గా ఆలోచించండి. నేను తప్పనను, చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు ఉంటే మంచిది, చాలా మంచిది, చేయించుకోండి. కానీ అలా చేసే వాళ్ళు ఉంటారా మీకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే లోనే ఉంటారు కదా సార్, ఇట్లా ఇప్పుడు కాళహస్తి కానీ శ్రీశైలం కానీ, అంటే తిరుపతిలో అంటే ఒకటేసారి దర్శనానికే ఇచ్చేస్తారులేండి, వేరే టెంపుల్స్ లో ఉంటాయి కదా సార్ ఇట్లా టికెట్స్, అలాంటివి తీసుకోవచ్చా తీసుకోకూడదా సార్? మీరు చెప్పండి, అవి వాళ్ళు బాధేస్తున్నారా లేదా? అంటే అందరూ సామూహికంగానే చేపిస్తారు సార్ వాళ్ళు, ఎప్పుడు అది వదిలేయండి. అప్పుడు అలాంటప్పుడు ఏమొస్తుంది ఫలితం? ఏదైనా కూడా గుర్తుంచుకోండి, మనంతటా మనము భగవంతుడికి కనెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. మనము పవిత్రంగా ఉండడము అనేటటువంటిది అదే దైవం. మనము గొప్పగా బతకడం, ఆనందంగా బతకడం, ప్రశాంతంగా బతకడం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం అదే దైవం. మనలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే నిజమైనటువంటి దైవం. మనలో ఉన్న సద్గుణాలను బయటికి తీయడమే దైవం. కాకపోతే మనలో ఉన్న డబ్బుని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న అసూయని, మన లోపల ఉన్నటువంటి గొప్పని, వీటన్నిటిని ప్రదర్శించే ఏది మంచిది కాదు. నంబర్ 1. అభిషేకాలు అవి చాలా బాగా చేస్తారు, ప్రశాంతంగా అంటే చేయించండి. ఇప్పుడు ఈవెన్ పెళ్లిళ్ళలో చూస్తారు మీరు, అంటే మనము ఈ అనవసరమైన చర్చ ఎక్కువసేపు వెళ్తే మనము బదిగోవిందని చెప్పుకోలేము, అయినా కూడా క్లుప్తంగా చెప్పొదిలేస్తాను మీరు అన్న ప్రశ్నకి జవాబు. ఉదాహరణకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు, పెళ్లి కొడుకు కబుర్లు చెప్తుంటాడు, పెళ్లి కూతురు కబుర్లు చెప్తుంటది, బ్రాహ్మడు మధ్యలో సెల్ ఫోన్స్ తీసుకుంటుంటాడు, జోక్స్ చేస్తూ ఉంటాడు, పెళ్లి కూతురు తండ్రి బిజీగా ఉంటుంది, పెళ్లి కొడుకు తండ్రి బిజీగా ఉంటాడు. ఇప్పుడు ఈ మంత్రాలు ఎవరి కోసము? ఎవరి కోసం అండి మంత్రాలు? ఎవరి కోసం? ఎవరు చదువుతున్నారు? ఎవడు? పంతులు గారు కూడా సరిగ్గా చదవడు. ఎందుకంటే ఆ ముక్కు పట్టుకో అనగానే ఎదురువాడి ముక్కు పట్టుకున్నాం అనుకోండి, ఏం లాభం? ముక్కు పట్టుకోవాలా? ప్రాణాయామం చెయ్యడం అంటారు దాన్ని. సో నువ్వు ముక్కు పట్టుకో అంటే, సో ఇక్కడ ఏమైపోతుందంటే దురదృష్టవశాత్తు ప్రతి చోట కూడా పద్ధతిగా చేయనప్పుడు ఇబ్బంది వస్తుంది. పద్ధతిగా చేస్తే తప్పులేదు. నేనేమంటానంటే పద్ధతిగా చేస్తున్నారు, ఆలయంలో రష్ లేదు, మీరు ఆలయంలో ఎవరు రష్ లేని సమయం లోపల మీరు దేవుడితో సమయాన్ని కనెక్ట్ చేసుకొని చక్కగా రుద్రం నమకం చమకం చదువుకుంటూ చక్కగా చేసుకోండి, మంచిది, చాలా మంచిది. కానీ మీరు వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే ఏది మంచిది కాదు. వేరే వాళ్లకు ఇబ్బంది పెట్టే ప్రతిదీ కూడా మంచిది కాదు. ఇక ఆపుదామా? ఈ డిస్కషన్ ఆపి మనం బలిగోవిందంలోకి వెళ్ళిపోదామా? సార్ ఖాళీగా ఉన్న టెంపుల్ కి వెళ్ళొచ్చు కదా సార్? అలా తప్పక వెళ్ళండి. అది నేను చాలా సార్లు అందరికీ సజెస్ట్ చేశాను. మీ ఇంటి దగ్గర ఖాళీగా ఉండే టెంపుల్ కి వెళ్ళి
మనస్ఫూర్తిగా గంటల తరబడి కూర్చొని అక్కడే ధ్యాస పెట్టండి. ఆ సమయంలో కూడా మళ్ళా హడావిడి మళ్ళీ ఇది అవి అసలు హడావిడి పడ్డారంటే హడావిడి పని దెయ్యాల పని అంటారు. హడావిడి పడ్డారు, హంగు చూపించారు, ఆర్భాటం చూపించారంటే దాని నుంచి ఏ ఫలితము రాదు. కాబట్టి ఇక కొద్దిసేపు పూజల గురించి ఆపేసి మనం భజగోవిందంలోకి వద్దాం. సో భజగోవిందంలో ఏం చెప్తాడు? వైరాగ్యం రానిదే భక్తి జ్ఞానము రావు అని చెప్తున్నాడు. కాబట్టి ఏంటి, ధర్మార్థ కామ మోక్షాలలో మధ్యలో ఉన్నటువంటి అర్ధకామములు ఏవైతే ఉన్నాయో వీటిని మెల్లమెల్లగా వదలాలి. ఎందుకు వదలాలి? ఆయన లాజిక్ చెప్తున్నాడు. ఎందుకంటే బాబు, నువ్వు ఎవరైతే వీళ్ళు నా పిల్లలు అనుకుంటున్నావో వాళ్ళు నీ పిల్లలు గారు, ఎవరైతే వీళ్ళు నా భార్య అనుకుంటున్నావో వాళ్ళు నీ భార్య గారు. ఇవన్నీ కూడా రుణానుబంధంలో వస్తున్నాయి. నువ్వేం చేస్తున్నావు? ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేసుకుని మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఇహ సంసారే, ఈ సంసారం ఏంటి? బహుదుస్తారే, చాలా కష్టమైనటువంటిది. కృపయా పారే పాహి మురారే. ఓ భగవంతుడా, నన్ను ఇందులోంచి బయటపడే స్వామి, నన్ను ఇందులోంచి బయటపడే, నీకు కృప ఉంటే. అందుకోసం మరి నేను ఏం చేయాలి? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి వికృంకరణే. వస్తుంది నీ వెనకాల నలుగురు మొయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మేళా స్టార్ట్ అయిపోయింది. చెల్లకేలా 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 తెర మేళా పీచే చూట రాహి చెల్లకేలా. నువ్వు ఒక్కడవే వెళ్ళు, నువ్వు ఒక్కడవే వెళ్ళు. ఎందుకోసం తెలుసా? నీ ఊరేగింపు ఆల్రెడీ వెనకాల ప్రారంభమైంది. ఎందుకంటే హజారో మీల్ లంబే రాస్తే తుమ్కో బులాయే. కొన్ని వేల మైళ్ళు నువ్వు వెళ్ళిపోవాలి, అలా ఒంటరిగా వెళ్ళాలి. అత్యంత క్రూరమైనటువంటి ప్రయాణం అది. ఆ ప్రయాణం నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. నిన్ను మొయ్యడానికి నలుగురు సిద్ధంగా ఉన్నారు. నిన్ను మోయడానికి నలుగురు సిద్ధంగా ఉన్నారు. ఎంతో కష్టమైనటువంటి ప్రయాణం నువ్వు చేయాల్సి వస్తుంది. వేలాది మైళ్ళు దారుణమైనటువంటి ప్రయాణం నువ్వు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా గుర్తుంచుకో, నువ్వు ఒక్కడివే ప్రయాణం చేయాలి. ఈ గుంపులు ఈ గోవిందాలు చెయ్యొద్దు అని చెప్పి మనకు భజ గోవిందంలో ఆయన 12 శ్లోకాలు చెప్పినాక ఆయన శిష్యులు కూడా మళ్ళీ అదే చెప్పారు. కామం వల్ల వచ్చేటటువంటి కామం అంటే కోరికల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తావు, నువ్వు వేటిని కాపాడుకోలేవు అని. తర్వాత ముందున్న శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాము? ఎవరైతే చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఆయన ఏమంటాడు? ఏముంది, ఒక బట్ట పెట్టుకొని ఉంటావు, నువ్వు సింపుల్ గా ఒక బట్టని పెట్టుకొని ఉంటావు, చిన్న రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడుకుంటావు, చెట్టు కింద కూర్చుంటావు, ఏం కష్టం ఉంటుంది నీకు? అంతకంటే సుఖం ఉందా? సింపుల్ లైఫ్ కంటే సుఖం ఏముంది అని అంటాడు. కానీ మళ్ళీ ఏమంటాడు? ఎంత స్థాయికి వెళ్ళావా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వైరాగ్యం వచ్చినప్పుడు మాత్రమే. ఒక వ్యక్తి 20 ఏళ్ల పాటు సన్యాసం దీక్ష తీసుకొని కాశీ లోపల వెళ్ళిపోయి అన్ని వదిలేసేసి సన్యాసలాగా బతుకుతున్నాడు. ఓ రోజు తను వెనక్కి వచ్చి చూసేసరికి తను రోజు పడుకునే దగ్గర ఎవడో పడుకున్నాడు. వాని డొక్కలో 4 తంతాడు. లే, ఇది నా ప్లేసు అని చెప్పి అయిపోయింది. వాడు 20 ఏళ్ల సాధన పోయినట్టే. కాబట్టి మనసులో ఆ వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం ఎందుకు రావాలి అంటే నాది అనేటటువంటి భావన పోవాలి. దీన్నే మనం ఏమనుకున్నాము? జనకుడి దగ్గరికి శుకబ్రహ్మ వెళ్తాడు. శుకబ్రహ్మ పుట్టుకతోటే జ్ఞాని. కానీ జనకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? నేను వచ్చానని చెప్పండి అంటాడు ద్వారపాలకులతోటి. వాళ్ళు వెళ్ళి చెప్తారు జనకుడితోటి. జనకుడికి అర్థమవుతుంది, నేను చచ్చాక రమ్మనండి అంటాడు. అప్పుడు వాళ్ళ ద్వారపాలకులకు అర్థం కాదు. వచ్చి ఈయనకు చెప్తారు శుకబ్రహ్మకి, నేను చచ్చాక రమ్మంటున్నారండి అని. అప్పుడు నాకు ఒక్కసారిగా అహం దిగిపోతుంది. అయ్యో, నేను జ్ఞానిని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నేను అహంకారినని. నేను అనేటటువంటి భావన పోవాలి. ఆ నేను అనే భావన పోతే తగానే నీలో వైరాగ్యం వచ్చినట్టు కాదు, నీకు జ్ఞానం రాదు అని చెప్పేసి అంటాడనమాట. అనేసి శత్రౌ మిత్రౌ పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. శత్రౌ మిత్రే పుత్రౌ బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోత్సృజ భేదా జ్ఞానం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆయన ఏమంటున్నాడు? ఈయన శిష్యుడు ఇంకా చివరి 2 శ్లోకాలు 25, 26 మనకు చతుర్దశ మంజరికా స్తోత్రం అనబడే ఆయన శిష్యులు చెప్పినది కూడా అయిపోతుంది. ఇప్పుడు ఆయన శిష్యులు ఏమని చెప్తున్నారు? బాబు, శత్రౌ మిత్రౌ పుత్రే బంధౌ. శత్రువులలో, పుత్రులలో, మిత్రులలో, బంధువులతోటి వీళ్ళందరి లోపల కూడా
మా కురు యత్నం చెయ్యకు, ప్రయత్నం చేయకు. ఏం ప్రయత్నం చేయకూడదు? విగ్రహ సంధౌ. సంధి అంటేనేమో ఫ్రెండ్షిప్, విగ్రహము అంటేనేమో శత్రుత్వం. ఈ విరోధము గాని ఫ్రెండ్షిప్ గాని ఇవి అవసరం లేదు. ఈ ప్రయత్నాలన్నీ మానుకో. ఫ్రెండ్స్ అని, శత్రువులని, మిత్రులని, బంధువులని ఇవన్నీ నీకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? సర్వస్మిన్ అపి పశ్య ఆత్మానం పశ్యతు ఆత్మానం. ఆత్మని పశ్యతు. నువ్వు ఆత్మని చూడు. అన్నిట్లోపల కూడా నువ్వు ఆత్మని చూడాలి, ఆత్మని చూడాలి, ఆత్మని చూడాలి. సర్వత్రా ఉత్సృజ. ఉత్సృజము అంటే వదిలేయడము. సర్వత్రా ఉత్సృజ భేదా జ్ఞానము. భేదములు చూడకు, ఎవరి లోపల కూడా భేదములు చూడకు. ఇది పదచ్ఛేదం తెలుసుకున్నాం. ఎవరికైనా పదచ్ఛేదంలో డౌట్ ఉంటే చెప్తాను. శత్రౌ మిత్రౌ పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్చాత్మానం. సర్వస్మిన్నపి పశ్చాత్మానం సర్వత్రోత్సృజ భేదా జ్ఞానం భజ గోవిందం భజ గోవిందం. ఎవరికైనా శ్లోకం డౌట్ ఉంటే చెప్పండి, నేను ఇప్పుడు వివరణ చెప్తాను. శ్లోకంలో ఎవరికైనా ఏదన్నా ఒక అక్షరం అర్థం కాకపోతే అడగండి, ఏదన్నా పదం అర్థం కాకపోయినా అడగండి. క్లియర్ గా ఉంది కదా? చాలా సింపుల్ శ్లోకం. భజ గోవిందం మీ అందరి ఫేవరెట్ కూడాను. సో ఇక్కడ ఏమంటున్నాడు? బ్రహ్మ ఒక్కటే సత్యం ఈ ప్రపంచం లోపల. ఉదాహరణకి ఈ బట్ట ఉంది. ఈ బట్ట లోపల ఎవరున్నారండి? కనిపిస్తుందా మీ అందరికి? ఒక్క నిమిషం. ఎవరండి ఈయన? కనిపిస్తున్నారా? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి. ఈయన ఎవరండి? రాముడు. రాముడు. శ్రీరాముడు. సో ఒకసారి ఆలోచిస్తే ఇందులోపల ఉన్నవన్నీ దారం పోగులు కాదంటారా? నేను కనుక దారం పోగులు కనుక తీసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, తీసుకుంటూ వెళ్తే ఆంజనేయ స్వామి కనిపిస్తాడా, రాముడు కనిపిస్తాడా? ఎవరు కనపడరు సార్. ఎవరు కనిపించరు. అంటే ఇందులో ఉన్నటువంటి మూలం ఏంటి? దారం పోగులే. కాబట్టి మనకు కనిపించేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి బొమ్మలు, మనుషులు, వస్తువులు అన్ని కూడా మూలమైనటువంటి దారంతో తయారైనటువంటివి. ఇవన్నీ కూడా దారాలే. అంటే నామరూపాలతోటి ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా నామము, రూపాలు. రూపాలు అంటే పక్షులు, పశువులు, మనుషులు, పేర్లు, శ్రీనివాసు, శ్రీలత, శ్రీహరి, శ్రీధృతి, వీళ్ళందరూ ఎవరు? నామరూపాలు. ఈ నామరూపాలు, నగరాలు, గ్రామాలు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే 4 ముఖాల బ్రహ్మ కాదు, పరబ్రహ్మ కంటే వేరు కావు. ఇవన్నీ కూడా పరబ్రహ్మ. వస్త్రంలో ఏ విధంగానైతే ప్రతి చోట దారమే ఉందో, ఇందులో ఉన్నటువంటిది అంతా కూడా దారమే. అదే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటిదంతా కూడా బ్రహ్మ జ్ఞానమే. కాబట్టి అది గుర్తించు. వీటన్నిట్లలో ఉన్నటువంటిది ఒక్కటే అని గుర్తించు. అన్నిట్లో ఒకటే ఉన్నది, ఇక వేరేది లేదు. ఆత్మ అనేటటువంటిది అఖండమైనటువంటిది, ఖండము ముక్కలు ముక్కలుగా చేయలేనటువంటిది, అది అనంతమైనటువంటిది, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది. కాబట్టి బాబు, శత్రువులు, మిత్రువులు, ఫ్రెండ్స్, స్నేహితులు, బంధువులు, చుట్టాలు, పిల్లలు ఇవన్నీ వదిలేసాయి. ఈ భేదాలన్నీ వదిలేసాయి. ఈ ప్రపంచంలో భగవంతుడి కంటే గొప్పది ఇంకొకటి లేదు, అంతకు మించి ఇంకోటి లేదు. ఆత్మ కంటే గొప్పది ఏది లేదు. నీ ఆత్మనే పరమాత్మ. ఇలాంటి అఖండమైనటువంటి చైతన్యంలో ఎవరు శత్రువులయ్యా, ఎవరు మిత్రులు? వెళ్తుంది అలా, నది వెళ్ళిపోతుంది, వచ్చిన వాటి అన్నింటినీ తీసుకొని వెళ్తుంది. అందులోపల కొంతమంది మంచి పనులు చేస్తారు, కొంతమంది చేతులు కాళ్ళు కడుక్కుంటారు, ఏవైనా చేయనియండి. నది మాత్రం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరు బిడ్డలు, ఎవరు బంధువులు, ద్వైతం వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంక ద్వైతం అనేటటువంటిది అవసరం లేదు. కాబట్టి మరి ఎవరు శత్రువులు? ఎవరు? ఆత్మయేవ ఆత్మన బంధువు. ఆత్మనే ఆత్మకు బంధువు. భగవద్గీతలో చెప్పాడు, ఆత్మయేవ ఆత్మన రిపుహు. రిపుహు అంటే ఎనిమి, శత్రువు. సో కాబట్టి నీకు నువ్వే శత్రువువి, నీకు నువ్వే మిత్రుడవి. కాబట్టి ఆలోచన ద్వారా ప్రపంచం మీద ఉన్నటువంటి ద్వేషాన్ని వదిలిగొట్టేసాయి. శత్రువులు, మిత్రులు అనేటటువంటిది చేసేది నీ మనస్సు. ఆత్మస్థాయి లోపల భేదమేమీ లేదు. ఆత్మలో భేదమేమీ లేదు. ఆత్మలో భేదమేమీ లేదు. ఉన్నటువంటి భేదం ఏదన్నా ఉంటే నీ మనసులో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నీకు మతిమరుపు వచ్చింది అనుకో, వచ్చిన తర్వాత నీ ఇంటికి ఒక శత్రువు వచ్చాడు, వాటిని చూసాక మర్చిపోతాం మనం. వీడి శత్రువా మిత్రువా అనేటువంటిది మనకు గుర్తుండదు, మర్చిపోతాం మనం. మర్చిపోయినప్పుడు ఏమవుతుంది? వాడు వచ్చి పలకరిస్తే పలక అంటే మన మనస్సు మాత్రమే గుర్తుంచుకుంటుంది. మన మనస్సు మాత్రమే గుర్తుంచుకుంటుంది, కానీ నిజంగా మనకు శత్రువులు, మిత్రులు ఉండరు. ఉదాసీనంగా ఉండాలి. ఏ విధంగానైతే సంబంధం లేనటువంటి వ్యక్తులతోని మనం ఎలా అయితే ఉదాసీనంగా ఉంటామో అలా ఉదాసీనంగా ఉండండి. ఎవరిని అసహించుకోకూడదు. నేను ఇది మీకు చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరన్నా నచ్చకపోతే టెంపరీగా వాళ్ళకు దూరం వెళ్ళిపోండి. రేపు నచ్చచ్చు,
కానీ ముందు అక్కడి నుంచి వెళ్ళిపోండి ఫస్ట్, లేకపోతే కోపము, ద్వేషం ఇవన్నీ పెరుగుతాయి. ఇవాళ ద్వేషించిన వారిని రేపు మళ్ళీ ప్రేమించే ఛాన్స్ ఉంది, రేపు ప్రేమించిన వాళ్ళని మళ్ళీ ద్వేషించేటటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఒకసారి అందరిలో ఉన్నటువంటిది పరమాత్మ అన్నప్పుడు ఇక మనకి ఏమీ ఉండదు, ఏ రకమైనటువంటి బాధ మనం పడేటటువంటిది లేదు. కాబట్టి మనకు ప్రేమించే వాళ్ళకి కలిగే బాధ ఏదైతే ఉంటుందో అదైతే అబ్బా మా పిల్లలు చాలా బాధపడుతున్నారు అనుకుంటాం. అదే మన శత్రువులకు ఏమన్నా జరిగిందంటే మంచిగా అయింది అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచిస్తే ఇద్దరిలోనూ ఉన్నటువంటిది భగవంతుడే. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ పూర్వజన్మలో శత్రువులే నీకు ఇవాళ నీ పిల్లలు గాను భార్య గాను పుట్టారు. రుణానుబంధ రూపేనా పశుపత్ని సుతాలయ. ఏ జన్మ రుణమో ఉండడం వల్ల రుణం తీర్చుకోవడానికి ఇవాళ నీ పిల్లలు, నీ భార్య, నీ పశువులు, నీ సంపద ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నా నాలిక మాట్లాడుతున్నా పన్ను కొరికింది అనుకోండి, నేను ఇక నా పండ్లను శిక్షిస్తానా? శిక్షించాను. కాలు లోపల ఏదో ప్రాబ్లం వచ్చింది, కాలు తీసేయాల్సి వస్తుంది, అందువల్ల చెప్పి ఈ శరీరాన్ని శిక్షిస్తామా? శిక్షించం. అదే విధంగా ప్రపంచంలో మనకి ఏదైనా ఒక చిన్న పాయింట్ నచ్చకపోతే దాన్ని శిక్షించొద్దు, అది వదిలేసి మర్చిపోవాలి, ఇగ్నోర్ చేసేసి అందరినీ సమానంగా చూడడం. ఇది కష్టం, ఎందుకంటే అందరినీ ఎలా సమానంగా చూస్తాం? వాళ్ళు మనకు చేసినవన్నీ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుకోసమే నేను ఏం చెప్పానంటే పాస్ట్ ఆలోచించొద్దు, ఫ్యూచర్ ఆలోచించకండి, ప్రెజెన్స్ ఆలోచించండి. ఈ రోజు ఏం జరిగిందని ఆలోచించండి. నిన్న ఏం జరిగింది వదిలేయండి, రేపే సరే ఇది కష్టం సార్, కష్టమైనా సరే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఎందుకంటే ప్రేమ మంచిది కాదు, ద్వేషం కూడా మంచిది కాదు. అకార్డింగ్ టు హిందూ ధర్మ రెండు కూడా మంచివి కాదు. నువ్వు ఏది చేసినా కూడా తప్పే, నువ్వు ప్రేమించినా తప్పే, ద్వేషం చేసుకున్నా కూడా తప్పే. కాబట్టి ఒకరినొకరు విరోధం పెట్టుకుని ఒకరినొకరు నువ్వు ప్రేమించి తర్వాత మళ్ళీ వాళ్ళతోటి నువ్వు బాధపడి, ప్రేమించిన వాళ్ళు బాధ పెడతారు, శత్రువులు బాధ పెడతారు. కానీ శత్రువుల కంటే మనం ప్రేమించే వాళ్ళే ఎక్కువ బాధ పెడతారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే భగవంతుడి వైపు మనం వెళ్తున్నటువంటి మార్గం లోపల తప్పు కాదు. చిన్న చిన్న లోపాలు ఒక్కొక్కసారి ఎవరో మాట్లాడుతున్నారండి, చిన్న లోపాలు ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదు, ప్లీజ్. ప్రేమగా చూడడం కరెక్టే కదండి. అదే నేను చెప్తానండి, ఒక్క నిమిషం బ్రేక్ ఇస్తాను. సో అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. నేను బ్రేక్ ఇచ్చినప్పుడు మాట్లాడండి తప్పకుండా. సో కాబట్టి జీవితంలో చిన్న లోపం ఉన్నా సరే మనం ఏం చేయాలంటే ఆ లోపం వల్ల మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏ చిన్న మాట, ఏ చిన్న పని, చిన్న తప్పులు కూడా ఒక్కొక్కసారి పెద్ద పనిష్మెంట్ ఇస్తాయి మనకు. ఒక ఓడకి చిన్న హోల్ ఉందనుకోండి, మొత్తం ఓడ ఇదైపోతుంది. ఒక పెద్ద ట్యాంక్ కి చిన్న హోల్ ఉందనుకోండి, మొత్తం ఖాళీ అయిపోతుంది. అదే విధంగా మనం చేసేటటువంటి చిన్న పని, చిన్న తప్పు కూడా ఒక్కొక్కసారి జీవితంలో పెద్ద పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందులోంచి బయటకు వచ్చేసేయాలి. ముందు ఫస్ట్ అందులోంచి బయటికి వచ్చి తీరవలసిందే. ఈ శ్లోకం మొత్తం చెప్పేది ఏంటంటే ఎవడు మనకు పిల్లలు, ఎవడు మనకు శత్రువు, ఎవడు మనకు బంధువు, ఇవన్నీ కూడా మానేసేయి. ఎందుకంటే మన గురించి మనకు 70% తెలుసు. మనం ఎప్పుడు అనుకుంటాం మన గురించి అమ్మకు 60% తెలుసు, మన గురించి భార్యకు 50% తెలుసు, మన గురించి పిల్లలకు 30% తెలుసు, మన గురించి మన క్లోజ్ ఫ్రెండ్స్ కు 15%, 20% తెలుసు, మన గురించి బయట వాళ్ళకు 1%, 2% తెలుసు. వాళ్ళతోటి గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందా? కేవలము మనం అన్నమాట ఒప్పుకుంటేనే వాడు మంచాడు, లేకపోతే వాడు మనకు శత్రువు. ఇంత చిన్న విషయాలలో మనం శత్రువులుగా చేస్తున్నామా పట్టు విడుపులు లేకుండా? ఒకసారి ఇద్దరు ఎనిమీస్ ఉన్నట, వాళ్ళిద్దరు కూడా చాలా ఎనిమీస్, కానీ ఒకరితోనొకరికి ఫ్రెండ్షిప్ అయితే బాగుందని ఇద్దరికి అనిపిస్తూ ఉండేది. సడన్ గా అందులో ఒకటి చచ్చిపోతాడు. చచ్చిపోగానే వీడు వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూసి వాడి శవాన్ని చూసి వీడు ఒక్కసారిగా కుళ్ళిపోతాడు బాధతోటి. అయ్యయ్యో ఎంత వృధా అయిపోయింది సమయం, ఎంత వృధా అయిపోయింది. కాబట్టి ఏమవుతుందంటే మన దగ్గర వాళ్ళతో కూడా చాలా సార్లు మనం ఏంటంటే కోపం తెచ్చుకుని ఫైటింగ్ చేసి తర్వాత గొడవ అవ్వకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆపుతాను, ఒక్కసారి జవాబు చెప్పండి. ఇలా మీకు ఎప్పుడు అనిపించలేదా? పుత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, వీళ్ళతోటి ఏదో కొన్ని సమయాలలో ప్రతికూలత అంటే మన నెగటివ్ థాట్స్ వచ్చి మనకు వాళ్ళతో గొడవ అయి ఉండొచ్చు. తర్వాత స్పర్ధ వచ్చేసేసి అయ్యయ్యో తొందరగా పరిష్కారం అయితే బాగుండు, తొందరగా మేము మాట్లాడితే బాగుండు అని అనిపించలేదా? ఒక్కసారి ఎవరైనా జవాబు చెప్పండి. ప్రేమ అనేది ఉండొచ్చు కానీ అతి ప్రేమ ఉండకూడదు, మోహం అనేది ఉండకూడదు. మీకు ఇక్కడ ప్రశ్న అర్థం కాలేదు. ఇక్కడ ఎవరైనా జవాబు చెప్తారా? అంటే మనము కొంతమందిని ఇష్టపడతారు. చెప్పండి ప్రసన్న, చెప్పండి. మీరు అన్నట్టుగా అలా అనిపించింది సార్ అని. ఎస్, అనిపిస్తుంది, తప్పకుండా అనిపిస్తుంది. ఎందుకంటే స్పర్ధ వచ్చింది. చెప్పండి. అనిపిస్తుంది అలాగా. కానీ మనం అందులోపల ఎంత సమయాన్ని వృధా చేస్తాం ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఎంతో సమయాన్ని వృధా చేస్తావు అంటున్నాడు ఆయన. దానివల్ల మీరు చాలా సమయాన్ని వృధా చేస్తావు.
అలా వృధా చెయ్యొద్దు. అందరినీ సమత్వ భావంతో చూసేసే అయిపోతుంది. ఎందుకయ్యా నువ్వు కానీ అందరినీ కూడా ఆ టైంలో మనకి ఉద్రేకం వచ్చేసి అలాగా బిహేవ్ చేస్తామండి. చేస్తాము. అంతే అదే కదా. వద్దని చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పేది అదే. ఏంటంటే అదే చెప్పొద్దు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మన శరీరంలోనే మన అవయవాలు మనం ఎంతో బాధ పెడుతూ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాను, నాలిక ఖర్చుకుంటాం, చాలా నొప్పి పెడుతుంది. అందుకని చెప్పేసి ఆ నాలికను కొరికిన పన్నుని బయటికి తీసి బాగా పెట్టి కొడతామా? కొట్టాం కదా. సో కాబట్టి మనం ఎలాంటి వాళ్ళమో మన ఊరు కూడా అలాంటిదే. ఓసారి ఏమవుతుందంటే ఒక రాజు ఒక రాజభటులు ఒక ఊరిని కాపాడుతూ ఉంటారు. పక్క ఊరు నుంచి వాడు వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడు అన్నమాట, ఏమయ్యా మీ రాజ్యం ఎలా ఉంటుంది, మీ రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారు అని. అప్పుడు రాజభటులు వాళ్ళని రివర్స్ అడుగుతారు, నువ్వు వచ్చిన ప్లేస్ లో ఎలా ఉన్నారు జనాలు అని. అంటే అందరూ చెడ్డవాళ్ళు అంటాడు. అంటే ఇక్కడ కూడా దాదాపు అందరూ చెడ్డవాళ్ళే అంటాడు. లోపలికి వెళ్ళిపోతాడు. కొద్దిసేపు అయ్యాక ఇంకోటి వస్తాడు బాటసారి. వచ్చి వాడు అడుగుతాడు రాజభటుల్ని, ఈ ఊర్లో ఎలా ఉంటారండి జనాలు అని. అంటే మీరు వచ్చిన ఊర్లో ఎలా ఉంటారు చెప్పు అంటాడు. అంటే అందరూ మంచి వాళ్ళని. మన ఊర్లో కూడా అందరూ మంచి వాళ్ళే ఉన్నారు అని చెప్పి. అప్పుడు ఆ రెండో వాడు అడుగుతాడు రాజభటుని, ఏమయ్యా మన ఊర్లో ఒకసారి చెడ్డవాళ్ళని చెప్పావు, ఒకసారి మంచి వాళ్ళని చెప్పావు, ఎందుకు అంటే ఎవడు ఎలా చూసేవాడికి అలాగే చెప్పాలి. ఎందుకంటే చెడు చూసేవాడు చెడే చూస్తాడు, మంచి చూసేవాడు మంచి చూస్తాడు. కాబట్టి మనం చూసే దృష్టి పట్టి ప్రపంచం ఉంటుంది కానీ ప్రపంచంలో చెడు మంచి ఉండదు. దుర్యోధనుడికి మంచి వాళ్ళని వెతకమని అంటే వెతికి మంచి వాళ్ళు దొరకలేదు అని చెప్పేసి వెనక్కి వచ్చట. ధర్మరాజుని అరే చెడ్డ వాళ్ళని వెతకవయ్యా అంటే వెతుక్కుంటూ వచ్చేసి అయ్యో దొరకలేదండి అని చెప్పాట, చెడ్డవాళ్ళు దొరకలేదు అన్నట్ట. అదే విధంగా మనం కబీర్ దాస్ ది దోహే లోపల ఏమని తెలుసుకుంటాము, బురా దేఖనే మై చలా బురాన మిల్నా కోయ్. ఎక్కడ ఉంది బురా, ఎక్కడుంది? నేను చెడు వెతుకుదామని చెప్పేసి ప్రపంచమంతా వెతికాను, కానీ నాకు చెడు ఎక్కడా దొరకలేదు. కానీ ఏ రోజైతే నా మనసు చెడుగా ఉందో, నా మనసు ఏ రోజైతే బాధగా ఉందో, అప్పుడు నన్ను మించిన చెడ్డవాడు ఇంకోటి నాకు దొరకలేదు అని అన్నాడు. సో కాబట్టి ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో మనం ఏంటంటే చెడుగా మన దృష్టిని బట్టే మనకు అవతల వాళ్ళు చెడు మంచిగా కనిపిస్తారు. ఇవాళ చెడ్డగా కనిపించిన వాడు రేపు మంచిగా కనిపించలేదా? మీరు చూడండి, మీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకొని చెప్పండి. శంకరాచార్య శిష్యులు చెప్పింది పక్కన పెట్టేసి మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే ముందు ఆ భావనను వదిలేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకయ్యా నీకు ఎందుకు వస్తుంది తెలుసా ఈ కోపము, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి తెలుసా? కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢా తే పచ్చంతే నరక నిగూఢా. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి భజ గోవిందం అని ఇందాకటి శ్లోకందే కొనసాగింపు. ఎందుకు వస్తుంది అసలు కోపము గాని ఇవి గాని? కామక్రోధ లోభ ఇవే నీకు. ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని చెప్పేటటువంటి అరిషట్ వర్గాలని ఏవైతే నువ్వు నీ లోపల ఉన్నటువంటి శత్రువులు, బయట లేరు శత్రువులు, శత్రువులు షట్ వర్గాలు 6 గ్రూప్స్ ఏవైతే నీ శరీరంలో ఉన్నాయో అవి నిన్ను బాధ పెడుతున్నాయి. నీ లోపల ఉన్న శత్రువులు. హిరణ్యకశిపుణ్ణి ప్రహ్లాదుడు ఏమంటాడు, నాన్న ప్రపంచమంతా జయించానంటున్నావు కదా, నీ హృదయంలో ఉన్నటువంటి శత్రువులను జయించావా ఒకసారి చెప్పు. నీలో ఉన్న శత్రువులను జయించాలి నాన్న. నీలో ఉన్న శత్రువులను కనుక నువ్వు జయించకపోతే లాభం ఏమిటి? సో ఎంత బ్యూటిఫుల్ శ్లోకం ఇది. కామం క్రోధం లోభం మోహం, ఇంతవరకు అందరికి పదాలు అర్థమయ్యాయి. త్యక్త్వ అంటే విడిచేసి, త్వా ప్రత్యయం. త్యజించిన తర్వాత అవిటిని విడిచేసి ఆత్మానం సోహం పశ్యతి. ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మని సోహం పశ్యతి. సహ అహం, అతడే నేను అని చెప్పి చూడగలుగుతావు. ఎప్పుడైతే నీ లోపల కామము క్రోధము లోభం మోహం పోతుందో ఆ భగవంతుడే నేను అని చెప్పేసి నీలోనే భగవంతుడిని దర్శిస్తావు. ఎందుకంటే నీలో భగవంతుడు ఉన్నాడు. నీలో భగవంతుడు ఉండకపోతే మాట్లాడలేవు, కూర్చోలేవు, నించోలేవు, పడుకోలేవు, ఏ పని చేయలేవు, పడిపోతుంది శరీరం. కాబట్టి నీలో ఉన్న భగవంతుడిని చూడాలి అంటే ముందు నువ్వు కామక్రోధ లోభ మోహ మాత్సర్యాలని ఆ శత్రువులను వదులు.
అంతేగాని ఇందాకటి శ్లోకంలో లాగా పిల్లలు, తర్వాత బంధువులు, చుట్టాలు, వీళ్ళందరూ అని వాళ్ళందరితో గొడవలు పట్టుకుంటూ పోతే ఎట్లాగా? సో ఇప్పుడు ఇది మనకు చాలా క్లియర్ గా అప్లికేబుల్ అయ్యే 2 శ్లోకాలు ఇవి. ఎందుకంటే మొదటి శ్లోకంలో ఏంటంటే వీడు మంచాడు, వాడు మంచాడు కాదు, మంచాడు కాదు, ఇవి వదిలేయండి, వాడు మంచాడు కాదు అనుకోకండి. ఎందుకు అక్కడ ఉంటే నాకు సరిగా ఉండడం లేదు అనుకోండి, వెళ్ళిపోండి, వేరే దూరంగా ఉండండి అంతే. కానీ ద్వేషించవద్దు. నేను ఎన్నోసార్లు చెప్పాను మన ప్రవచనాలలో, దూరంగా ఉండండి, ద్వేషించకండి ఎవరిని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళే ఓ రోజు మీతో మాట్లాడిన రోజు అయ్యయ్యో ఇంత సమయం వృధా చేశానా, వీళ్ళు యాక్చువల్ గా మంచి వాళ్ళే, నేనే తప్పర్థం చేసుకున్నాను సుమా అని అనుకోవద్దు. ఎందుకంటే శత్రువులు మన మనసులో ఉన్నారు తప్ప బయట లేరు, బయట లేరు, బయట లేరు, బయట లేరు. ఇది చాలా అత్యద్భుతమైనటువంటిది. మన అన్ని హిందూ గ్రంథాలు చెప్పేవి ఏంటంటే చెడు అనేది బయట లేదు. కబీర్ దాస్ చెప్పిన ఎగ్జాంపుల్ చెప్పాను. అటు మనము సంపూర్ణ మహాభారత లోపల ధర్మరాజు దుర్యోధనుడు ఎగ్జాంపుల్ చెప్పాను. హిరణ్యకశిపుడు ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, ఈ పాయింట్ ఒక్కటి అడగండి, ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ. సార్ అర్థమైంది సార్. అసలు భజగోవిందం ఇంకా 4 సంవత్సరాల సార్ ముందు చేసింటే ఎంత బాగుండేది. ఇంకా 5 సంవత్సరాల వయసు దాటిపోయింది, ఇన్ని రోజులు ఇంతమంది శత్రువులు మెయింటైన్ చేసామని ఫీలింగ్ వస్తుంది సార్ ఇప్పుడు. అప్పుడేమో ఎవరి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేవడము అలాంటివి జరిగేవి కాదు సార్ అసలు. ఇప్పుడేమో రేపు ఉంటామో లేదో తెలియదు, ఎందుకు అలాతో శత్రుత్వం పెట్టుకొని ఉండటం అనేసి అందరి దగ్గరికి వెళ్ళి కలుపుకొని మాట్లాడడం, అసలు శత్రువులు అనేదే లేకుండా చూసుకున్నాం సార్. ఇప్పుడు ఎవరితోని కూడా విరోధం లేదు, అట్లా అని ప్రేమలు లేవు సార్, అందరితో న్యూట్రల్ గా ఉంటున్నాం అన్నమాట, అంతే. అలా ఉంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్న వాళ్ళు అడగండి. మనము మన హిందూ ధర్మం మొత్తము చెప్పేది ఒకే ఒక్క మాట. ఆ హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే, బాబు శత్రువులు ఇక్కడ ఉన్నారు, అక్కడ లేరు, అందరి లోపల భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనకు ఆ సినిమా లోపల వాడు అదేం సినిమా, ఆ సినిమా లోపల అతను ఏమంటాడు, శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన ఇంట్లోపలే కూతురుగా చెల్లెలుగా పుడతారు అని చెప్పేసి. కరెక్ట్. అది మనం ఆలోచిస్తాం, మన పిల్లలు గాని మన దగ్గర వాళ్ళు గాని చేసిన ఎన్నో తప్పులు క్షమిస్తాం. ఒక్కసారి ఆలోచించండి, అందులో సగానికి సగం తప్పులైనా బయట వాళ్ళు చేస్తే క్షమిస్తామా? శంకరాచార్య చెప్పేది అదే, వదిలే, మర్చిపో మర్చిపో మర్చిపో, నువ్వు చేయాల్సిందల్లా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమతే సంప్రాప్తే సన్నిహితి, అంతే. అదే ఆలోచిస్తూ కూర్చో, ఇంక వేరేది ఆలోచించకు. ఎందుకంటే కామము, క్రోధము, లోభము, మోహము అనేటటువంటివి అత్యంత దారుణమైనటువంటివి. ఇవి కామం. మాయలేడి పైన ఎప్పుడైతే సీతమ్మ గారు కావాలి ఏందో అయిపోయింది, రామాయణం మొత్తం జరిగింది. ఎప్పుడైతే ఆవిడ ఏమంటుంది తెలుసా, రామ నువ్వు గనక ఆ లేడీని గనక తీసుకొస్తే సరే సరే పెంచుకుంటాను, ఒకవేళ లేకపోతే దాన్ని చంపైనా సరే తీసుకురా అంటుంది. సో మనకేమవుతుందంటే కామము తీరకపోతే క్రోధంగా మారిపోతుంది. క్రోధం అంటే పట్టరాని కోపం అన్నమాట, పట్టరానంత కోపం. అది మన శరీరాన్ని మనకి ఇది చేస్తుంది. మనం భగవద్గీత లోపల చెప్పుకున్నాం కదా, కామంలోంచి క్రోధం వస్తుంది, క్రోధంలోంచి మనం మోహము సమ్మోహ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటి, కామము. ఈ కామము మనకు కోరిక గనక తీరకపోతే అదేమవుతుందంటే మనకు క్రోధంలోకి దింపుతుంది. సో కాబట్టి శత్రువులు ఎక్కడో లేరు, నీలోనే ఉన్నాడు అని చెప్పి మన హిందూ ధర్మాలన్నీ కూడా చెప్తున్నాయి. సో దుర్యోధనుడిలో పుట్టినటువంటి ఈ కామమే కదా, నాకు కావాలి డబ్బంతా, నాకు కావాలి నాన్న, చూసావా అంతా డబ్బు దుర్యోధనుడి దగ్గర ఉంది, అందరూ వచ్చి దండం పెడుతున్నారు, సారీ ధర్మరాజుకి అందరూ వచ్చి దండం పెడుతున్నారు, అందరూ పోయి గిఫ్ట్లు ఇవ్వడానికి లైన్లు కట్టారు, కిలోమీటర్ల లైన్లు కట్టారు, అందరూ వచ్చేసి ధర్మరాజు పాదాలకు దండం పెడుతున్నారు. పక్కనే నేనేమో ఎవరెవరు గిఫ్ట్లు ఇచ్చాడా అని చెప్పి ఆ గిఫ్ట్ల లిస్టు రాయమన్నారు నన్ను. అది నా కర్మగాలి, నా చేతికి ఇచ్చాడు ఈయన ధర్మరాజు. నేను రాసుకుంటూ కూర్చుంటే నా గుండె అదిరిపోతుంది, ఎన్నెన్ని గిఫ్ట్ వచ్చాయి నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు అంటాడు, ఊరుకో నాన్న, ఏం పర్వాలేదు, నీ అన్ననే మంచిగా చూసుకుంటాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. వినడు, నాకు అది కావాలి, వాడిని కొట్టైనా సరే తీసుకురావాలి. కర్ణుడు ఏమంటాడు, పద కొట్లాడేసి వాడిని కొట్లాడేస్తావు. ఈడు పాపాత్ముడు ఎప్పుడు దుర్యోధనుడు పక్కన ఉంటాడు, పద వాడిని కొట్టేసి తీసుకొస్తానని. అంత శక్తి ఉందా కర్ణుడి దగ్గర? అర్జునుడితో అసలు పోలిక కూడా ఉందా? అటువంటిది ఏమైపోయింది, దుర్యోధనుడు అనేవాడికి వచ్చినటువంటి ఈ కామక్రోధాలే కదా. కాబట్టి ఏంటంటే బయట వస్తువులతో అనవసరమైన సంబంధం పెట్టుకున్నామంటే వాటితో అటాచ్ అయిపోతాం. అటాచ్ అయిపోయిన తర్వాత కోరికలు పెరుగుతాయి, ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది, కోపం వచ్చిన తర్వాత మతి పనిచేయడం మానేస్తుంది. ఇది అందరికీ జరిగింది, నేను ఒక్కడికి కాదు. కొంతమంది కోపంలో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియదు. ఇలాంటి సంఘటన దాదాపుగా అందరికీ జరిగి ఉంటుంది, నాకైతే జరిగింది.
జరగలేదని ఎవరైనా అంటారా? కొంతమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళు, లేరని నేను అన్నాను. ఎవరికి ఈ ఇన్సిడెంట్ అర్థమైందా ముందు? అర్థమైందండి. చాలా మంది అందరి లైఫ్ లో జరిగింది. కాబట్టి కరెక్ట్, అందరికీ జరుగుతుంది ఇది. సో కాబట్టి ఏమవుతుందంటే కామ క్రోధాలు అనేటటువంటివి ఏంటో తెలుసా? అవి మనకు అత్యంత దొంగతనాలు, పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాయి. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. బాబు ఈ కామక్రోధాలు అనేటటువంటివి దొంగలు. కామక్రోధం అంటే రెండే కాదు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అన్ని కూడా. ఆయన ఏమంటున్నాడు? తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందులో క్లియర్ గా చెప్తున్నాడు, బాబు ఇది తప్పు. వచ్చే వారము ఆ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మొత్తం శ్లోకాన్ని నేర్చుకుందాం మనం. అది మనకు సిలబస్ లో లేదు, భజగోవిందంలో లేదు, కానీ నా ఫేవరెట్ కాబట్టి అది వచ్చే వారం తప్పకుండా తెలుసుకుందాం. ఏమంటున్నాడు? కామక్రోధాలు అనేటటువంటివి నీ లోపల ఉన్న జ్ఞానం అనేటటువంటి దాన్ని దొంగతనం చేయడానికి వచ్చాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. మోహం, మోహం అంటే ఏంటి? పట్టరాని ప్రేమ, భ్రాంతి, సత్యం అసత్యం, అసత్యం సత్యంగా ఉండేది. సో వాటి వల్ల ఏమైపోతుంది? నీకు సరైనటువంటి దృష్టి చూసేవాడివి కాదు. లోభం, నా ఒక్కడికే కావాలి, నా ఒక్కడికే కావాలి. పోయిందాడు, వాడి పేరేంది? వరాహస్వామి చేతిలో చనిపోయిన అతని పేరేంటి? హిరణ్యాక్షుడు. ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూమి మొత్తం నాకే కావాలి, భూమి మొత్తం నాకే కావాలి. పట్టుకుపోయాడు, మొత్తం చుట్టేశాడు, చాప చుట్టం చుట్టేసినట్టు చుట్టాడు. ఇది నాకే కావాలి, నాకే కావాలి అని చెప్పి. అయింది, ఏమైంది? కామం, కామంతో ఏమైంది? రావణాసురుడికి ఏమైంది? కామం. క్రోధంతో ఏమైపోయింది? కర్ణుడి జీవితం ఏమైంది? లోభంతో హిరణ్యాక్షుడు ఎంత స్టేజ్కి తెచ్చుకున్నాడు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే కామక్రోధ లోభ మోహాలతోటి మనం పురాణాలన్నింటిలో ఎందుకు తెలుసుకుంటాము? అవి కథలు కాదు. ఆ కథలలో మనకేం తెలుసుకుంటామంటే ఇవి అత్యంత దుర్మార్గమైనటువంటివి. ఈ దుర్గుణ చతుష్టయాలు, దుష్ట చతుష్టయాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ మోహాలు ఏం చేస్తాయంటే మనను అత్యంత దారుణంగా, ఈ నాలుగునే నిన్ను మోసేటటువంటి పాడేలు. నిన్ను నలుగురు మోస్తారా? ఆ నలుగురు ఎవరో కాదంటున్నాడు శంకరాచార్య శిష్యుడు. బాబు నిన్ను మోసే నలుగురు ఎవరో తెలుసా? కామము, క్రోధము, లోభము, మోహము అనేటటువంటి నలుగురు నిన్ను మోస్తారు. నిన్ను వల్లకాటికి తీసుకుపోయేది ఎవరో తెలుసా? ఈ నలుగురే. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నారు చూడండి వాళ్ళు, ఎంత బాగా. వల్లకాటికి తీసుకెళ్లేది నిన్ను వాళ్ళే. ఆయన ఏమంటున్నాడు ఇందు లోపల? ఎలాంటి స్టేజ్, ఎంత ఘోరంగా ఉంది ఈ శ్లోకం. ఒక్కసారి చూడండి, భయమేసేలాగా ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆత్మజ్ఞాన విహీన, ఆత్మజ్ఞానము లేనటువంటి వాడు. తే అంటే వాళ్ళు, తే ఏమవుతారు వాళ్ళు? నరక నిగూఢ పశ్యంతే, నరకంలో బంధింపబడి అత్యంత దారుణంగా హింసింపబడతారు. నరకంలో పడి హింసింపబడతారయ్యా. కామక్రోధ లోభ మోహాలు తగ్గించుకోకపోతే నరకంలో ఆయన బజ్జీలు వేస్తాడు, వేడివేడి నూనె చేయి పెట్టి చూస్తాడు. చూసి ఏందయ్యా నూనె వేడిగా లేదు. స్టూడెంట్స్ వీళ్ళందరూ శ్రీనివాస్ స్టూడెంట్స్ చెప్పిన మాట వినరు. వేసాయి నూనెలు వేసాయి, బజ్జీలు వెయ్యి అంటాడు. అంటే సార్ నిన్ననే వేసుకున్నాం సార్ బజ్జీలు, పకోడీలు వెయ్యి వాళ్ళ పకోడీలు అని చెప్పి పకోడీ వేయిస్తాడు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వేడి వేడి నూనె అక్కడ రెడీగా ఉంది, ఫస్ట్ క్లాస్ నూనె, ఏ క్లాస్ నూనె. దాన్ని ఎంత 2500 degrees ఉందన్నట్టే. వాట్ ఈస్ 2500? ఇంక్రీజ్ ఇట్ టు 4000 degrees. 4000 degrees కి ఇంక్రీజ్ చేస్తాడు చిత్రగుప్తుడు. వెళ్ళేసి ఇంక్రీజ్ చేసి చలో వాళ్ళందరినీ ఎవరైతే మూఢంగా ఉన్నారో, ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళందరినీ వేసేసి ఈ నూనె లోపల వేసేసే అంటున్నాడు. సో శంకరాచార్య శిష్యుడు శంకరాచార్య కంటే ఎక్కువ భయపెడుతున్నాడు మనని. కాబట్టి ఈ నాలుగింటిని మానవయ్యా బాబు, ఈ నాలుగింటిని మానవయ్యా, మంచిది కాదయ్యా, ఇది తప్పు చేస్తున్నావు. ఈ నాలుగింటిని అత్యంత దూరమైనటువంటిది. ఈ వ్యామోహం ఏదైతే ఉందో వ్యామోహము మానేసుకోవయ్యా. ఈ వ్యామోహమే నిన్ను అత్యంత దారుణమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. అందుకోసమే భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. నిన్ను నాశనం చేసేవి నరకానికి మూడు దారులు. ఇక్కడ 4 చెప్పాడు దుష్టం లాగా, నరకానికి 3 దారులను అక్కడ చెప్తున్నాడు. త్రివిధం నరకస్యేదం, నరకానికి 3 దారులు అంట, కామం, క్రోధం, లోభం. కాబట్టి నరక ద్వారాలు ఇన్ని చోట్ల చెప్తున్నా ఇంకా మనం మారమా? ఒక్కసారి ఆలోచించండి. సైన్యం యుద్ధంకి వెళ్తున్నప్పుడు మనము మన సైన్యాన్ని తీసుకొని యుద్ధంకి వెళ్తున్నప్పుడు అరే అందరు అక్కడ ఛాయ్ తాగుతా ఆగుండి రా కొద్దిగా కూసుందాం అని చెప్పి కూర్చోబెడతారా? ఆడొచ్చినప్పుడు చూసుకుందాం లేనిరా, మంచిగా వండుకోండిరా, కమ్మగా తినండి, ఎచ్చగా వండు అంటామా? మనము ఏం చేస్తాము? సిద్ధంగా ఉంటాము, ఎదురుకుంటాము.
అదే విధంగా మనలో ఉన్నటువంటి శత్రువులను మనమే ఎదుర్కోవాలి. అదే నీ ఆధ్యాత్మిక ప్రగతి. సాధకుడు ఏం చేయాలి? తనకు ఏమేమి తప్పులు ఉన్నాయి, వ్యామోహాలు ఉన్నాయి, ఆ వ్యామోహాలను లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ చేసుకుని వాటిని చంపేయాలి. తప్పుని వెంటనే గుర్తించాలి. అయ్యో నేను ఈ తప్పు చేశాను, వెంటనే గుర్తించాలి, దాన్ని నాశనం చేసేయాలి. ఈ 2 శ్లోకాలు చివరి శ్లోకాలు కాబట్టి చతుర్దశ మంజరీక శ్లోకం లోపల చివరి శ్లోకాలు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఇది కనుక నువ్వు చేయకపోతే అయిపోయింది, మనం చాలా చెప్పేస్తున్నాము, ఇక అయిపోయింది, ఇప్పటివరకు బోల్డ్ అని చెప్పేసుకున్నాము, ఇంకా అయిపోయింది, ఇంకా నీకు ఇక ఇప్పుడు కూడా అర్థం కాకపోతే ఇక నీ పని, ఇక నీ బతుకు బస్ స్టాండే అని చెప్పేసి చెప్తున్నారు, క్లియర్ గా చెప్తున్నారు. కాబట్టి నీ శత్రువులను నువ్వే చంపాలి. సాధకుడు తన లోపల ఉన్నటువంటి శత్రువులందరినీ జయించాలి. ఇదే కదా మనం మణిద్వీపంలో తెలుసుకున్నది కూడా. వాళ్ళు వెళ్తున్నా కొద్దీ ఎన్ని రకాల విషయాలు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మన దగ్గర సైన్యం ఉంటుంది, వచ్చేటటువంటి శత్రువుల దగ్గర కూడా సైన్యం ఉంటుంది. అమ్మవారి సైన్యం మనకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి చోట మనం తెలుసుకున్నది అదే. అమ్మవారి సైన్యాన్ని మన చుట్టూరా పెట్టుకుని అమ్మా నన్ను కాపాడు, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నాకు శక్తినివ్వు, ఆ శక్తి ద్వారా నేను ఈ ప్రపంచం మొత్తాన్ని సాధిస్తాను. ఎంత అద్భుతం చూడండి. నువ్వు ఇచ్చినటువంటి శక్తి ద్వారానే ఈ ప్రపంచం అంతా కూడా నేను సాధించగలను. వాడు ఏమంటున్నాడు? ఈవెన్ RSS దీంట్లో కూడా ఏమంటాడు? త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్య భూమే త్వదర్థే పదత్వేషకాయో నమస్తే నమస్తే ప్రభో శక్తిమన్ హిందూ రాష్ట్రాంగభూత మే సాదరం త్వాం నమామో వయం త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం శుభామాశిషం దేహి తత్పూర్తయే అజేయాంచ విశ్వస్య దేహి చ శక్తిం. ఎంత అద్భుతమైనటువంటిది ఇది. భగవంతుడా నాకు శక్తినివ్వు, కాపాడుకుంటాను, ఈ దేశాన్ని కాపాడుకుంటాను, నన్ను నేను కాపాడుకుంటాను, నా లోపల ఉన్న శత్రువులను నేను ఎదిరించాలి. నేను ఎక్కడెక్కడో శత్రువులను వెతుకుతూ వెళ్తున్నాను, కానీ శత్రువులు నాలోనే ఉన్నారు అన్నటువంటి విషయం తెలిసిపోతుంది. నేను ఒక లాంతర్ని, ఈ లాంతం లోపలంతా కూడా బూజు పట్టేసింది, లైట్ బయటికి రావడం లేదు. లాంతర్ని శుభ్రపరుస్తా నేను, అప్పుడు ఈ లైట్ బయటికి వస్తుంది. అదే విధంగా మన లోపల అడ్డుగోడగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోకపోతే మనకు సత్యం ఎప్పటికీ బోధపడుతుంది. కాబట్టి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అదే ఆధ్యాత్మిక క్లైమాక్స్. అది హిందూ ధర్మంలో చెప్పే ఒకే ఒక చివరి పాయింట్ ఈయన చివరి శ్లోకంలో చెప్తున్నాడు. ఏమని? నీ జీవితంలో క్లైమాక్స్ ఏంటి తెలుసా? నీ అజ్ఞానాన్ని దూరపరుచుకో. సార్, అజ్ఞానాన్ని దూరపరచుకోవడం అంటే ఏంటి సార్? చప్పట్టు కొట్టుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ కర్రల్ని వేరే వాడి నెత్తి మీద కొట్టడమా? కాదు. నీ లోపల చెడు గుణాలని దూరం చేసుకోవడము. ప్రతి హిందూ ధర్మము చెప్పేది బాబు, నువ్వు ప్యూర్ గా ఉండు, నిన్ను శుభ్రపరచుకో, బాహ్య అభ్యంతర శుచిగా చేసుకో. ఈ ప్రపంచంలో ప్రేమ ఉంది అని అనుకుంటాను, కానీ మనం భజగోవిందంలో ఎన్నిసార్లు ఎన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం ఒక్కసారి జ్ఞాపకం. 100, 200, 500 ఉదాహరణలు చెప్పుకున్నామేమో. ప్రతి ఉదాహరణలో మనం ఏం చెప్పుకున్నాము? ప్రతి ప్రేమ కూడా కేవలం తన సంతోషం కోసమే, ఆర్థిక బంధాల కోసమే ఈ ప్రపంచంలో ప్రేమ ఉన్నది. అంతేగాని ఏ విధమైన స్వార్థము లేకుండా ప్రేమ లేదు. కాబట్టి ఈ అంతకి మూలమైనటువంటి ఆ భగవంతుణ్ణి మాత్రమే మనము ప్రేమించాలి. ఎలా ఎదుర్కోవాలి మనము? కుక్క గనుక ఏదైనా విసిరేసామనుకో, అది దాన్ని కొరుకుతుంది. కానీ అదే దాన్ని సింహం మీదకి వదులు, సింహం ఏం చేస్తుంది? నా మీద ఇది వదులుతావా అని ఏసి కొట్టేస్తుంది, మీదికి వస్తుంది. అదే విధంగా మనం కూడా మనలో ఉన్నటువంటి శత్రువులను ఎలా ఎదుర్కోవాలంటే, నాకు ఇలా నువ్వు ఎదురొస్తావా చూడు ఓ కామమా. ఇది మనము ఇందులో అనుశాసనిక పర్వంలో కూడా తెలుసుకుంటాం. ఓ కామమా, నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు. ఇది మనం చెప్పుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఎవరికైనా చెప్పగలరా? భగవద్గీత చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను నేను ఇది. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఒక్కరికైనా? ఓ కామమా, నువ్వు ఎక్కడున్నావో తెలుసు. డబ్బులో ఉన్నావు, బంగారంలో ఉన్నావు, నా సంకల్పాల్లో ఉన్నావు. నేను సంకల్పమే చేయకపోతే ఎలా? అప్పుడు నువ్వు అక్కడ ఉంటావు. అదే మై గాడ్. ఒక మాట మాత్రం చెప్తున్నాను, జవాబు చెప్పిన మీకు నిజంగా చెప్తున్నాను. అంటే నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే శక్తి లేదు, కానీ గాడ్ బ్లెస్ యూ అంత మాత్రం చెప్తాను. ఎంత కరెక్ట్ గా బాప్రే బాప్ ఎలా గుర్తుంచుకున్నారో, దట్ ఈస్ వండర్ఫుల్. రియల్లీ గాడ్ బ్లెస్ యూ. జ్ఞాపకం వచ్చిన వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇది మాటలు కాదు, సడన్ గా నాకు వచ్చింది. సడన్ గా అది మీరు గుర్తుపట్టుకోవడం అనేది అది ఏదో పూర్వజన్మ సుకృతమే.
ఓ సంకల్పమా, ఓ కామమా, నువ్వు ఎక్కడున్నావు అని ప్రసన్న గారు సారీ ఏదో అంటున్నారు, చెప్పండి. లేదు సార్, అది ఫస్ట్ థాట్ రాలేదు, తను చెప్పాక గుర్తొచ్చింది సార్. గుర్తొచ్చింది, కరెక్ట్. చాలా మందికి గుర్తుంది. ఎస్. సో అది మనకు గుర్తు రావాలి. ఓ కామమా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నాకు సంకల్పాలలో ఉన్నావు అన్న విషయం తెలుసు. నేను సంకల్పమే చేయకపోతే నువ్వేం చేస్తావు? నీ అడ్రస్ నాకు దొరికింది, నేను నిన్ను అసలు సంకల్పమే చేసుకోను, ఇది కావాలి అది కావాలని నేను అనుకోను. అప్పుడు ఏం చేస్తాను? సో ఈ విధంగా కామము, క్రోధము, లోభం, మోహంని ఇవాళ ఏం వారము 14వ తారీఖు అక్టోబర్ నాడు మీరు అందరూ డిసైడ్ చేసుకోండి. ఈ రోజు నుంచి నా లోపల చెడ్డ లక్షణాలను పోగొట్టుకుంటాను, భగవంతుడు చెప్పిన మార్గంలో వెళ్తాను. ఎందుకంటే భజగోవిందలో చతుర్దశ మంజరికా స్తోత్రం కూడా అయిపోయింది, ద్వాదశ మంజరిక అయిపోయింది 12 శ్లోకాలు, చతుర్దశ మంజరికా స్తోత్రం కూడా అయిపోయింది. ఇంకా చివరికి 4 శ్లోకాలు మిగిలాయి, అంతే. 2 వారాల్లో అయిపోతాయి, 3 వారాలు మాక్సిమం. కానీ ఈ శ్లోకంతో మనం మారాలా లేదా? సింహం ఏ విధంగానైతే ఎదుర్కొంటుందో మన లోపల ఉన్నటువంటి చెడు లక్షణాలను అలా ఎదుర్కోవాలి. కాబట్టి ఆత్మ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు భగవంతుణ్ణి చేరుకోగలుగుతావు. జస్ట్ ప్రాపంచిక వ్యవహారాలు వదిలేస్తే రాదు, కర్మను వదిలేస్తే రాదు, భార్య పిల్లలను వదిలేస్తే రాదు, ఫుడ్ను వదిలేస్తే రాదు, కందమూలాలు తింటే రాదు, బట్టలు వదిలేసి నగ్నంగా తిరిగితే రాదు. ఇవన్నీ వదిలేసినా కూడా నేను దేహాన్ని అనుకుంటే అసలు రాదు. కాబట్టి నేను దేహాన్ని కాదు, దేహం కంటే కూడా ఎదిగినటువంటి ఆత్మను. దేహం అనేటటువంటిది కేవలం నాకు ఒక చొక్కా లాంటిది. ఈ షర్ట్ ఎలా అయితే ఇప్పుడు నేను తీసేసి వేరే చొక్కా వేసుకుంటాను ప్రవచనం అయిన తర్వాత, అదే విధంగా నేను ఈ షర్ట్ ని తీసి వేరే షర్ట్ ని ఏ విధంగానైతే వేసుకుంటానో అదే విధంగా ఈ షర్ట్ అనేది నేను కాదు. ఐఎమ్ నాట్ ద షర్ట్. ఇందులోపల ఉన్నటువంటి వాడిని నేను. నువ్వెక్కడున్నావు? నువ్వు ఇంట్లో ఉన్నావా? లేదు, ఈ ఒంట్లో ఉన్నాను, లోపల ఉన్నావు. కాబట్టి నువ్వెవరివి? ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటావు, అంతే. కాబట్టి నేనే శరీరాన్ని, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు శాశ్వతం అనుకుంటున్నావు. నా కులము, నా మతము, నా ఆచారాలు, వీటన్నిటిని పట్టుకుంటే రాదు నీకు ముక్తి. మౌనంగా ఉంటావు, అయినా కూడా రాదు నీకు ముక్తి. మరి ఏమొస్తుంది? నేను దేహం కాదు, నేను దేహం కాదు, నేను దేహం కాదు, దేహంతో ఏర్పడినటువంటి బంధాలు కాదు, నేను దేహం కాదు, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలు కాదు. ఈ దేహంతో ఏమేమి ఏర్పడ్డాయి బంధాలు? ఈ డబ్బులు, ఈ బంగళాలు, ఈ ఫ్రెండ్స్, ఈ ఎంతండి. మనం చనిపోయాక ఒక్కరోజు గుర్తుంచుకుంటారా? ఆలోచించండి. 10వ రోజు నాడు, 12వ రోజు నాడు మంచి బ్రహ్మాండమైన ఫుడ్ చేసుకొని తింటారు, గారెలు అవి ఇవి వేయించుకొని తింటారు. లక్కీగా మనకేం తెలియదు కాబట్టి పర్వాలేదు, కానీ తెలిస్తే మనం బోర్ నేడుస్తాం. వాడు ఆ సినిమా లోపల బ్రహ్మానందము పైకి వెళ్ళి చూస్తాడు చూడు, అమ్మో అని వాడు అంటాడు, ఏంటా నువ్వు ఏడవలేదు అని కొడుకునంటే, నీకెలా తెలుసు డాడీ, నీకెలా తెలుసు అసలు నేను ఏడవలేదని అంటాడు. అంటే అప్పుడు గతుక్కు అంటాడు, ఏం లేదు, ఆత్మలో సడన్ గా వెళ్ళిపోదు, ఎవడెవడు ఏడుస్తున్నాడా కింద అని చెప్పి చూసి వెళ్తుంది. అలా ఉండదు, అది సినిమా కాబట్టి ఓకే, అంతే. ఒకసారి చనిపోయామంటే ఏమీ గుర్తుండదు, ఏమీ రాదు మనకు, మనస్సు ఉండదు, శరీరం ఉండదు, ఏమీ ఉండదు. చిన్న విత్తనం లాగా మారిపోతాం. ఆ విత్తనం గాలిలో కలిసిపోతుంది, అది కాస్త మబ్బుల్లో కలిసిపోతుంది, మబ్బుల్లోంచి వర్షం లాగా భూమి మీద పడుతుంది, భూమి లోపల శక్తి లాగా తయారవుతుంది. ఆ శక్తి తండ్రి శరీరంలోకి ఆహార రూపంలో వెళ్తుంది, అది వీర్యంగా శక్తిగా తయారవుతుంది, అది తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత నీకు ఆకారం ఏర్పడుతుంది. ఆ ఆకారం ఏర్పడిన చాలా ఏళ్ళ 1-2 years తర్వాత మనస్సు ఏర్పడుతుంది. ఆ తర్వాత అది మెల్లగా వికసించి అన్ని అర్థం చేసుకోవడానికి ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు. ఇంత కష్టపడి జీవితం అనుభవించి మళ్ళా నెక్స్ట్ జన్మలో మళ్ళా ఇదే సైకిల్, మళ్ళా మొదటి నుంచి చేయాలి. నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాక మా అన్నయ్యని అడిగాను అనమాట, అరే ఒక చిన్న క్వశ్చన్ రా అన్న, మీరందరూ అడిగినట్టే నేను కూడా అడిగాను. వాడన్నాడా, ఏంట్రా ఏం క్వశ్చన్ అన్నాడు. అరే ఇప్పుడు నేను వచ్చే జన్మ ఎత్తాను అనుకోరా, మళ్ళీ ఎంసెట్ మొత్తం రాయాలా అంట. ఎంసెట్ మళ్ళీ రాయాలా? కరెక్ట్. ఆ డౌట్ నాకు వచ్చింది. అది నేనేదో అప్పుడు జోక్ గా వచ్చిన డౌట్, కానీ ఒకసారి ఆలోచించండి, మళ్ళీ వచ్చేదని వెళితే మళ్ళీ నేను సేమ్ మళ్ళా ఎగ్జామ్స్ అన్ని రాయాల్సిందే. మళ్ళీ బోర్ కొట్టట్లేదా? జీవితం బోర్ కొట్టట్లే? కాబట్టి ఏంటంటే మరి సార్, మరి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ప్రయత్నం చేయండి. ఆమె పేరు నేను మర్చిపోయాను, కిమ్ హాన్ ఏదో ఉంది ఆమె పేరు. ఆమె అసలు ఎంత అద్భుతమైన రికార్డ్ అంటే 1500 మీటర్ల ఈ ఫ్రీ స్టైల్ ఉంటుంది కదా, ఈత పోటీ. ఆ ఈత పోటీ లోపల వరల్డ్ రికార్డ్ వచ్చింది ఆమెకు చాలా ఏళ్ల కింద, నేను మర్చిపోయాను, కొన్నాళ్ళ కింద. అయితే ఆమె వరల్డ్ రికార్డ్ హోల్డర్. అయితే ఆమెని అందరు అడిగారనమాట, ఈ ఈత లోపల అన్నిటికంటే కూడా టఫ్ ఏంటంటే, మీరు ఈత సాధించారు, ఇన్ని రికార్డులు సాధించారు కదా, మీకు టఫ్ ఏంటి అని అంటే, నీళ్ళలో దిగడమే టఫ్ అని అంటుంది. దిగిన తర్వాత ఈజీ. సో కాబట్టి ఏంటంటే, మళ్ళొకసారి చెప్తున్నాను వినండి,
నేను చెబుతున్నవేవి కష్టమైనటువంటివి కాదు. సాధన ద్వారా ప్రతిదీ సులభమే. ఏంటి అంటే మనని మనము శుభ్రపరచుకోవడము. మనని మనం శుభ్రపరచుకుంటూ నేను శరీరాన్ని కాదు అని అనవసరంగా మోహం పడదు. అలా అని చెప్పి పిల్లల్ని తీసి బయటపడేస్తామా? పుట్టాడా పిల్లాడు, ఎవడు మగపిల్లాడా ఆడపిల్లాడా? మగపిల్లాడు బయటపడి, ఆడపిల్ల సరే ఉంచులే, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని బాగానే చూసుకుంటున్నారు, అట్లా ఉండద్దు. పిల్లల్ని అసలు బయటపడేసే ఛాన్సే లేదు. పిల్లల్ని ప్రేమగా చూసుకోండి, మంచిగా వాళ్ళని మంచి సిటిజన్స్ చేయండి, కానీ మోహంలోకి దించకండి. మోహంలోకి దించకూడదు. ఆమె ఏదైతే అందో ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతే, దిగడమే కష్టము, దిగిన తర్వాత చాలా సులువు. ఒక్కసారి దిగి ఆలోచన, బ్రెయిన్ కి ఇక్కడ కొద్దిగా ఆలోచన పెట్టండి, ఎంత సులభమో తెలుసా. అండ్ ఇంకొక విషయం, చిన్నప్పుడు అందరూ సైకిల్, ఒక మాట చెప్తాను, దీనికి ఎవరైనా జవాబులు చెప్పాలి. చిన్నప్పుడు ఇంట్లో చాలా మంది సైకిల్ నేర్చుకున్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ అయిన వాళ్ళు ఏమన్నా చెప్పండి. సార్ మీరు చెప్పాక నేను గమనించా సార్, ఎంతో కష్టపడి ట్రై చేశాను బ్యాలెన్స్ ఆపడానికి, చివరికి ఎలా బ్యాలెన్స్ ఆపాను సార్. నాకు మీరు చెప్పిన తర్వాత చాలా సార్ నాకు అది గుర్తొచ్చింది సార్. ట్రై చేసి 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 కింద పడి ఎట్లా ఆగిందో తెలియదు. ఒక రోజు బ్యాలెన్స్ ఆగింది, ఎలా వచ్చిందో తెలియదు మనకు, ఏ రోజు వచ్చిందో తెలియదు. ఆ తర్వాత తెలిసాక మీరు ఇక జీవితంలో మర్చిపోతారా? అవును సార్. అండ్ ఇంకొక విషయం, మీరు కావాలంటే సినిమాలో చూస్తుంటారు, చాలా సినిమాల లోపల యామ్నీషియా వస్తుంది. మీరు అంటే గతం మర్చిపోతారు. ఇప్పుడు మన బార్న్ ఇది ఉంది కదా, వాడిది మ్యాట్ డేమన్ సినిమా, అది తర్వాత మన కమల్ హాసన్, తర్వాత ప్రభుది విజేతలు అని ఒక సినిమా, వీటి లోపల వాళ్ళు గతమంతా మర్చిపోతారు. కానీ వాళ్ళకు డ్రైవింగ్, తర్వాత వాళ్ళ విద్యలు, చదువుకోవడాలు, మాట్లాడాలు, లాంగ్వేజెస్ అన్ని ఉండిపోతాయి. ఏదైనా ఒక్కసారి వస్తే చాలు. మళ్ళా చెప్తున్నా, ప్లీజ్ ఇది అందరూ గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. ఏంటంటే ఒక్కసారి భగవంతుడు మార్గంలోకి వచ్చి బ్యాలెన్స్ చేయడం మొదలెట్టారంటే ఇక మీకు వెనకకైతే పోయే ఛాన్సే లేదు. కానీ ఆ బ్యాలెన్స్ చేసేదాకా వెనక్కి వెళ్ళిపోతారు. మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరన్నా రిపీట్ చేయండి నా తర్వాత. ఈ మార్గంలో ఒక్కసారి సక్సెస్ అయితే చాలు, ముందుకెళ్ళిపోవడమే. ఇంకా దేవుడి మార్గంలో ప్రగతి ఉంది కానీ ఇంకా వెనక్కి వచ్చేది ఛాన్సే లేదు. ఒక్కసారి గనక ఆ అనుభూతి దొరికింది అంటే వెనక్కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఇక అది పోదు. ఎవరన్నా చెప్పండి అసలు దీనికి ఒక్కసారి ఎవరైనా రిపీట్ చేయండి. ఆధ్యాత్మిక మార్గంలో అంటే భగవంతుడి మార్గంలో ఒక్కసారి అనుభూతి పొందామంటే వెనక్కి వచ్చేది లేదు. రైట్. ఇంకెవరైనా? మాధవి గారు చెప్పండి. మాధవి పిల్ల. భగవంతుడి మార్గంలో పురోగతే గాని నిర్గతి ఉండదు. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. ఒక్కసారి బ్యాలెన్స్ చేసుకుని భగవంతుని మార్గంలోకి వస్తే ఇంక వెనక్కి వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఇంకెవరైనా చెప్పండి. బ్యాలెన్స్ వెనక్కి తిరిగే ఇది ఉండదు సార్. కాబట్టి మార్గం పెట్టుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళే మార్గమే లేదు. ఆయన్ని తత్వం మనకు బాగా అర్థం అవుతుంది. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లా. ఒక్కసారి మీరు జస్ట్ ఆలోచించండి. చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ నేర్చుకుంటాం, ఇప్పుడు సైకిల్ ఇచ్చి నడిపిమన్నా కూడా నడిపించేసేయచ్చు. దానికి కారణం ఏంటి అంటే ఆ రావడమే కష్టం. ఈ భగవంతుడి మార్గంలో కూడా కరెక్ట్ ఒకటి సిగ్నల్ పట్టుకోండి. కరెక్ట్ సిగ్నల్ ఏదో ఒక రోజు దొరుకుతుంది. ఆ సిగ్నల్ కనుక పట్టుకుంటే ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉండదు, ఇక జన్మ పరంపర కూడా పోతుంది. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం ఏదో పెద్ద కష్టమైనటువంటిది కాదు. ఆ మార్పు తెచ్చుకోవడం అనేటటువంటిది కొద్దిగా కష్టము, కానీ మనకు అది పెద్ద ఇది కాదు. మనకు ఆ మార్పు రావాలి అని అనుకోవడమే విషయము. మనకు రష్యా లోపల బ్రెజ్నేవ్ అని ఆయన మనకు లీడర్ గా ఉండే అనమాట, వైస్ ప్రెసిడెంట్. ఆయన చనిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళు జనరల్ గా ఏంటంటే కమ్యూనిస్ట్ దేశాలలో దేవుని నమ్మరు అనమాట. అయితే నమ్మకపోతే ఆయన అట్లా ఇదైపోయాడు, ఆయన శవంగా ఇలా పడుకొని ఉన్నాడు అనమాట. ఉంటే ఆయన అయితే దాన్ని చూడడానికి కోసం అని చెప్పేసి మన జార్జ్ డబ్ల్యూ బుష్ వాళ్ళు వెళ్తారనమాట. వెళ్తే అప్పట్లోపల ఇంకా అతను ప్రెసిడెంట్ అయినట్లేడు, వైస్ ప్రెసిడెంటే అనుకుంటా. వైస్ ప్రెసిడెంట్ గా ఉండే అతను వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ గా ఉండేను. అతను మొత్తం మీద వెళ్తే అప్పుడు అక్కడ చూసి ఒక విషయాన్ని తను చెప్తున్నాడు అనమాట. నేను ఆ విషయాన్ని చూశాను క్లియర్ గా. అక్కడ బ్రెజ్నేవ్ ఇలా పడుకుంటే ఆయన శవం మీద అలా ఉన్నాడు అంతే. వీళ్ళందరూ దేవుణ్ణి నమ్మేటటువంటి మనుషులు కాదు. ఇంతలోకే సడన్ గా ఇక దాన్ని క్లోజ్ చేసే టైం లోపల, శవపేటికని ఎప్పుడైతే క్లోజ్ చేసే టైం వచ్చిందో అప్పుడు ఆయన వైఫ్ వచ్చి ఆయన హృదయం మీద దేవుడి యొక్క సింబల్ ని గీసింది. ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ము. అసలు ఎంత గొప్ప కథ చూసుకోండి. అది దేవుణ్ణి నమ్మకపోవడం అనేటటువంటిది అది అత్యంత మూర్ఖత్వము. దేవుణ్ణి నమ్మి తీరాలి. అప్పటి వరకు కూడా రష్యా అనేటటువంటిది ఒక ఇనప సంఖ్యల మధ్య లోపల నలిగిపోయింది.
ఇప్పుడు ఆమె చెప్పింది అనమాట, నా భర్త చేసింది తప్పు అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు అందరికీ చెప్పకనే అర్థం చేసేలాగా చెప్పింది. నా భగవంతుడు దేవుడి యొక్క ప్రతిరూపము. సో కాబట్టి ఏంటంటే ఇది ఒకటే గుర్తుంచుకోండి, దైవారాధన ద్వారా 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటేమో సాధన చేసే గొప్ప జన్మలోకి వెళ్తాం, లేదా మోక్షం వస్తుంది. దైవారాధన లేని వాళ్ళు నరకానికి పోతారు. ఇందాక చెప్పాం కదా, బజ్జీలు, వేడి వేడి నూనె, 4000 degrees, కొంతమందికి ఎక్కువ కూడా ఉండొచ్చు, మాక్సిమం 2500, కానీ మన కోసం బోనస్ అన్నమాట 4000. సో కావాలంటే కొంతమందికి 5000 కూడా ఇస్తాడు ఆయన. సో కాబట్టి ఆ దాంట్లో వెళ్ళొద్దు. శంకరాచార్యులు శిష్యులేమో కానీ మీరు భయపెడుతున్నారు సార్. మేము మర్చిపోకుండా బాగా గుర్తు పెట్టుకునేలాగా చెప్తున్నారు. భయపడండి, నేను ఏమంటానంటే భయపడండి, ప్లీజ్ భయపడండి, భయపడుతున్నారు సార్, ప్లీజ్ సార్, భయపడండి. నాది చిన్న సందేహం సార్. అసలు దైవారాధన చెయ్యని వాళ్ళు నేను చాలా మందిని చూసాను, నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ ని చూస్తాను, కానీ వాళ్ళు స్వాభావికంగా చాలా మంచి మనుషులు సార్. అంత మనుషులు చాలా మంచి వాళ్ళు. అంటే భగవంతుడిని నమ్మకుండా మంచి వాళ్ళు ఉంటే అంతేనా సార్? భగవంతుని నమ్మాల్సిన అవసరం లేదు, మంచి వాళ్ళు భగవంతుని నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు, భగవంతుని దేవుడి పటాలు అసలు ఇవన్నీ ఏమీ ఉండదు. అయితే మనుషులు చాలా మంచి వాళ్ళు. వాడు దేవుడి దగ్గరికే వెళ్తారు, వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే అన్నిట్లోకి కూడా గొప్పది దేశ సేవ, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. కాబట్టి వాళ్ళు దేశ సేవ చేసేటటువంటి మనుషులైతే, వాళ్ళు సేవ చేసే మనుషులైతే, వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా సరే సేవాభావం కూడా ఉండాలి. అలా సేవాభావం ఉన్నటువంటి వారు తప్పక ఉన్నత లోకాలకు వెళ్తారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు అనేది మనకు ఒక ముందు మంచిగా మారడానికి ఒక మార్గం. ఒకసారి దేవుడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు తప్పులు తక్కువ చేస్తారు. ఉదాహరణకి ఒక నియమాలు పెట్టుకున్న వ్యక్తికి, ఇది అందరూ ఒకసారి జాగ్రత్తగా విని నాకు జవాబు చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు ఏ. ఇక్కడ ఒక బి అనేవాడు ఉన్నాడు. ఏ అనేవాడు దేవుణ్ణి నమ్ముతాడు, నీతి నియమాలన్నీ కూడా దేవుడు చెప్పినట్టుగా పాటిస్తాడు. ఈ బి అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు నియమాలు పాటించాడు. వీళ్ళిద్దరిలో తప్పులు ఎవరు ఎక్కువ చేసే అవకాశం ఉంది? ఎవరైనా చెప్పండి. నియమాలు పాటించిన వాడు తప్పులు ఎక్కువ చేస్తాడు. వీడు పాటించాడు, ఎందుకంటే వాడికి తప్పు అనిపించదు కదా. వాడు కొడతాడు, తంతాడు, చూస్తాడు. ఇప్పుడు టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్ళి పక్కవాడిని తోస్తే తప్పు కదా అది మరి. సో తప్పని నిజంగా దేవుడు భక్తుడైతే వాడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. సో కాబట్టి ఏమవుతుంది, ఎవడైతే నియమాలు ఉంటాయో వాడు తప్పులు తక్కువ చేసే అవకాశం ఉంది. భగవంతుణ్ణి నమ్మేవాడు తప్పులు తక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పులు శూన్యం చేసుకోవాలి, మనము తప్పులను తగ్గించుకోవాలి అంటే భగవంతుడిని నమ్మడం అనేటటువంటిది తప్పదు. అండ్ ఇంకోటి ఏంటంటే, భగవంతుడి మార్గంలోనే శాశ్వతమైనటువంటి ఆనందం ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ లోపల ఎవరిని సుఖవంతుడు ఎవడు గొప్పవాడు అనుకుంటాం? ఒక మంచి వైఫ్ దొరికింది, రేర్ గా, మంచి సంతానం, మంచి కీర్తి ప్రతిష్టలు, అన్ని భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు అన్ని దొరికాయి. వాడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే లక్కీ అంటాం. ఇంతకంటే కూడా మనం గనక పితృలోకం చేరుకుంటే అక్కడ ఎక్కువ ఆనందంగా ఉంటాము. పుణ్యం ద్వారా పితృలోకం, అంతకంటే 100 రెట్లు అధికంగా మనకు గంధర్వలోకం, ఇది ఆల్రెడీ చెప్పుకున్నదే, గంధర్వలోకంలో ఇంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటాం. ఇంతకంటే ఎక్కువగా ప్రజాపతి లోకంలో, ఇంతకంటే కోట్ల రెట్లు ఆనందంగా బ్రహ్మలోకంలో, ఇంతకంటే కోట్ల రెట్ల ఆనందంలో ఇంకా పైన లోకాలలో. కానీ అన్నిటికంటే కూడా గొప్ప ఆనందం ఎప్పుడో తెలుసా? మన లోపల పరబ్రహ్మం చూసుకున్నప్పుడు. సో కాబట్టి ప్రపంచంలో అన్ని ఆనందాల కంటే కూడా గొప్ప ఆనందం ఏంటంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలుసుకోలేము. పరబ్రహ్మని గుర్తించినది అల్టిమేటు. కాబట్టి భజగోవిందంలో ఏమని చెప్తున్నారంటే, ఇది తప్ప ఇంకా ప్రతి ఒక్కడికి వేరే ఆల్టర్నేటివ్ ఉండకూడదు. మోక్షం అనగానేమిటి? హిందూ ధర్మం చెప్తున్నది, ధర్మం అర్థం కావా మోక్షం. మోక్షం కోసం ప్రయత్నం చెయ్యవయ్యా, మోక్షం కోసం ప్రయత్నం చెయ్యి, మోక్షం కోసమే ప్రయత్నం చెయ్యు. ఈ లక్షణం తప్ప వేరే ఏ లక్షణము కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు అంతా శత్రువులు చాలా మంది ఉన్నారు. ఈ కామక్రోధ లోభమోహాలు మనల్ని ముందుకెళ్ళదు, మనకు ముందుకు వెళ్ళనియవు ఇవి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎంత క్రూరంగా జనాలు ఈ 4 లక్షణాల వల్ల జీవితంలో ఎన్ని కోల్పోతున్నారు ఒకసారి గుర్తించండి. కాబట్టి నేను పరమాత్మ కన్నా వేరు కాదు అనుకున్నటువంటి మరుక్షణం ఇక మనకు పాపాలు ఉండవు, పుణ్యాలు ఉండవు, ఏమీ ఉండవు. అప్పుడు ఏమవుతుంది? అన్ని పాపాలు అగ్గిపుల్ల గీసి కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత ఏమవుతాయి? కాల్ చేసిన విత్తనాలు మొలకెత్తుతాయా? ఎత్తవు. అదే విధంగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని గనక హీనం చేసేసుకున్నామంటే అత్యద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తాము. అది ఎలా వెళ్తాము అంటే తర్వాత శ్లోకం లోపల గీత చదువుకోండి, సహస్రనామాలు చదువుకోండి,
విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామం, ఇటువంటి సహస్రనామాలు చదువుకోండి, గీతను అధ్యయనం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, ఇవన్నీ కూడా చెప్తాడు. సజ్జన సాంగత్యం గురించి నేను ఆల్రెడీ నిన్న చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా? ఎవరైనా చెప్పండి సజ్జన సాంగత్యం గురించి నిన్న ఏం చెప్పాను నేను? సజ్జన సాంగత్యంలో మూర్ఖత్వం పోతుంది. కాదు, నిన్న సజ్జన సాంగత్యం మీద ఒక కథ చెప్పాను. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే అది కదా. కాదు, నిన్న ఒక కథ చెప్పాను. అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కాంపిటీషన్స్ లో అదేంటి అతను 40 ఏళ్ల పుణ్యం ఇస్తానన్నా ఇతను 10 నిమిషాల సత్సాంగత్యాన్ని నేను పణంగా పెడతాను అని అంటారు. అది ఎక్కువ ఇట్ హ్యాస్ మోర్ వెయిటేజ్ దాన్ అంతకాలం చేసిన పుణ్యం కంటే అని చెప్పారు సార్. వండర్ఫుల్, గుడ్, వెరీ గుడ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమెంబరింగ్ ఎవ్రీథింగ్, రియల్లీ అప్రిషియేట్ యూనో. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం గుర్తుపట్టాల్సినటువంటిది, సజ్జన సాంగత్యం అన్నిటికంటే గొప్పది. ఈ హంగులు, ఈ ఆర్భాటాలు, ఈ హడావిడి, వీటన్నిటికంటే కూడా మంచి మనుషులతో ఉండడము మనకి ఇంపార్టెంట్. మెల్లమెల్లగా మంచి మనుషులు ఏం చేస్తారు, మీకు మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉదాహరణకి పిల్లలు చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటున్నారు, ఆడుకుంటుంటే అవి బిస్కెట్స్ అన్నమాట, బొమ్మల రూపంలో ఉన్న బిస్కెట్లు. ఆ బిస్కెట్ లోపల ఏమవుతుంది, ఒకడేమో సింహం బిస్కెట్, ఇంకోటేమో లేడీ బిస్కెట్. ఇలా సింహం బిస్కెట్ ని తీసుకొచ్చి చూసుకో చెల్లెల దగ్గరికి తీసుకొస్తాడు. ఇగో నీ లేడీ బిస్కెట్ అని చెప్పేసి దగ్గరికి తీసుకొస్తాడు. పిల్ల ఏమో అమ్మో నిజంగానే సింహం నన్ను లేడీని తినేస్తుంది కదా అని బోర్లో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తల్లి వచ్చి చెప్తుంది, లేదమ్మా ఇవన్నిట్లలో ఉన్నటువంటిది గోధుమ పిండే, అది సింహము ఇది లేడీ అని ఉండదు అని అంది. ఈ కథ ఎందుకు చెప్పానండి, ఎవరైనా చెప్పండి కథలో అర్థమేంటో? ఒకటి రూపాలు వేరండి సార్. ఇంకెవరన్నా చెప్పండి. తల్లి చెప్తోంది ఇందులో ఉన్నటువంటి బిస్కెట్లలో చెప్పింది, అన్నిట్లో ఉన్నది ఒక్కటే గోధుమ పిండి, అన్నిట్లో ఉన్నది ఒకటే పరమాత్మ. రూపాలు కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణవేణి గారు చెప్పండి. రూపాలు వేరైనా మూలం ఒక్కటే అని. కరెక్ట్. ఇంకెవరైనా చెప్పగలరా? ప్రతి ఒక్కరిలో ఉండేది పరమాత్మలో లీనమైపోతారు అని, అంతే కదా గురుగారు? అందరూ పరమాత్మ స్వరూపమే. బిస్కెట్లు వేరు, బిస్కెట్ల రూపాలు వేరు, కానీ అందులో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. అదే విధంగా ఒక మట్టి ఉంది. ఈ మట్టి అనేటటువంటిది ఏమైంది, ముందు ఒక ముద్దలాగా ఉంది, ఆ తర్వాత ఒక కుండలాగా తయారైంది. కొన్ని రోజులకు ఆ కుండ పడిపోయి పెంకులలాగా అయింది. కానీ కుండ లోపల ఉన్న, ముద్ద లోపల ఉన్న, పెంకుల రూపంలో ఉన్న కాన్స్టెంట్ మాత్రం మట్టి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? పదార్థం ఒకటే కాబట్టి ఆ మట్టి. అదే విధంగా బంగారం ఉంది, రకరకాల ఆభరణాలు, వాటన్నిటిలో మనం వెళ్ళి ఆభరణాలను చూస్తాము. అదే మనం కంసాలి అతనికి ఇస్తే అతను దాంట్లో బంగారాన్ని చూస్తాడు. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే అందరి లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని చూడండి, చూసి ఎందుకు వచ్చింది వీడు కూడా దైవ స్వరూపుడే వదిలేయండి. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఎవరైనా నచ్చలేదు ఆ సమయానికి మనకు నచ్చదు, ఎందుకంటే మనకు అంత పరిణతి రాదు కాబట్టి. అక్కడి నుంచి తప్పుకోండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను ఈ మాట. కామము, క్రోధము ఇవి చాలా డేంజరు. క్రోధం వచ్చే అవకాశం ఉంటే పక్కకు తప్పుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అన్నిటికంటే కూడా అత్యంత ఘోరమైనటువంటిది క్రోధము. దానివల్ల జీవితంలో అందరూ కష్టపడ్డారు, నేను కూడా కష్టపడ్డాను నా జీవితంలో. కోపం అనేటటువంటిది అన్నిటికంటే డేంజరు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. అది గుర్తుంచుకుంటే మనం అందరము భిన్న భిన్నంగా కనిపిస్తున్నాం, కానీ మన లోపల ఉన్నటువంటి చైతన్యం అంతా ఒకటే. కాబట్టి ఆ సమదర్శనాన్ని చేస్తుంటే అప్పుడు ఇక కామం, క్రోధం, లోభం, మోహము ఇప్పుడు ఒకే తప్పు మనకు నచ్చిన వాళ్ళు చేస్తే ఏమనుకో, ఎందుకు అలా చేసావంటాం. ఇంకా మన క్లోజ్ ఫ్రెండ్ చేస్తే నవ్వుకుంటాం మనం కూడా వాళ్ళతోటి. అదే బయట వాడు చేస్తే వాడు తప్పు, మన వాళ్ళు చేస్తే ఒప్పు. ఇది ఎక్కడ న్యాయం? తప్పు తప్పే, ఒప్పు ఒప్పే కదా. సో కాబట్టి ఏమైతుందంటే ఈ అజ్ఞానం వల్ల మన లోపల పూర్ణత్వం రావడం లేదు, పరిపూర్ణులుగా మనం మారలేకపోతున్నాము. ముందు ఆ భేద భావాన్ని తొలగించండి ఫస్ట్ అని అంటున్నాడు ఆయన శిష్యులు. ఛాయతో విషయాన్ పుంస సంగస్తేప్యుపజాయతే సంగా సంజాయతే కామ క్రోధ అభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి విభ్రంశనాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి ఆ ఒక్క స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. మనందరి లోపల ఉన్నటువంటిది భగవంతుడే. ఈ కోపం వల్ల మనం నాశనం అయిపోతాము.
కామ క్రోధాలను వీడాలి. మనము చైతన్య స్వరూపంగా నేను ఈశ్వరుడను అనేటటువంటి దానికి మారాలి. అప్పుడు ఇక క్రోధము ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ముఖ్యంగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఆయన శిష్యులు మనకు చాలా, సారీ ఏమనుకోవద్దు, ఒక పావు గంట ఎక్కువైంది. ఎందుకంటే ఇది ఇక ఆ 26వ శ్లోకం కూడా కలిపి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే రెండింటికి కనెక్టివిటీ ఉంది కాబట్టి. అది మామూలుగా ఒక శ్లోకం చెప్పి ఆపేయచ్చు, కానీ ఆ కనెక్టివిటీ ఉందని ఒక పావు గంట ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎంత అద్భుతమైన మెసేజ్ చూసుకోండి ఒకసారి. ఏంటంటే అందరిలో ఉన్న చైతన్యం ఒకటే. అటువంటిప్పుడు నువ్వు పుత్రులు, మిత్రులు, బంధువులు, వీళ్ళు వాళ్ళని రకరకాల భావనలతో ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. దొరికే కొద్ది సమయమే. ఆ కొద్ది సమయాన్ని ఈ అనవసరమైన విషయాలకు ఎందుకు పెడుతున్నావు? కాబట్టి అవి వదిలేసి అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని చెప్పి చూసుకుని అప్పుడు నువ్వు మోక్ష సాధన చేయాలి. ఇదేంటి ధర్మము, ఇదేమో మోక్షము. ధర్మము మోక్షము మధ్యలో వస్తున్న అర్థము కామము ఇవి ఇంపార్టెంట్ కాదు. ధర్మము మోక్షమే ఇంపార్టెంట్. ధర్మార్థ కామ మోక్షాలలో అర్ధకామాల కంటే ధర్మ మోక్షాలు గొప్పవి అని చెప్పేసి 14 మంజరిక, చతుర్దశ మంజరిక స్తోత్రం అనేది ఏదైతే ఉంటుందో అది మనం పూర్తి చేసుకున్నాం. సో 12 అయిపోయాయి, 14 అయిపోయాయి, 26. ఇంకొక 4 శ్లోకాలు మనకు 2 లేదా 3 వారాలలో అయిపోతుంది. అది అయిపోయాక వివేక చూడమని కానీ ఆదిత్య హృదయం కానీ చెప్పుకుంటాం ఈ గ్రూప్ లో. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. కృష్ణ సార్. గురువు కృష్ణవేణి గారు, గారు. సోహం కృష్ణవేణి అంటే గారు అర్థం తర్వాత ఏంటి? ఇందాక ఒక శ్లోకంలో కూడా వచ్చింది. ఏంటమ్మా ఏది సోహం ఏమర్థం కాలేదు మీకు? సారీ. అంటే అర్థం ఏమిటి? ఇందాక కూడా ఒక శ్లోకంలో సోహం. సంస్కృతంలో సహ అహం, దాన్ని చెప్పండి. సహ అహం. సహ అంటే వాడు, సహ అంటే వాడు, అహం సహ అంటే నేను. అహం. సహ అహం. సా తర్వాత 2 చుక్కలు పెట్టండి, దాన్ని విసర్గ అంటాం కదా. సా తర్వాత విసర్గ పెడితే దాన్ని సహ అంటాం. సహ అంటే సంస్కృతంలో వాడు అని చెప్పేసి. వాడు అంటే ఇక్కడ పరబ్రహ్మ. అహం అంటే నేను, వాడే నేను, ఆ పరబ్రహ్మనే నేను, ఆ పరబ్రహ్మనే నేను అని చెప్పి తెలుసుకో అని చెప్పి చెప్తున్నాడు. అర్థమైందా? దాసోహం అని వస్తుంది అట్లా. దాసోహం అంటే అది వేరు. దాసోహం అంటే నేను నీకు లోబడి ఉన్నాను అని చెప్పి. ఇక్కడ మనము సోహం అనే దానికి అర్థం తెలుసుకుంటున్నాం. సోహం అంటే అతడే నేను, ఆ పరబ్రహ్మనే నేను. దీన్నే హంస అని కూడా అంటారు. ఇది తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. హంస అనేటటువంటి ధ్యానం ద్వారా సోహం అని చెప్పి తెలుస్తుంది అనమాట మనకు. మనం పీల్చుకుంటున్నటువంటి ఉశ్వాస నిశ్వాసాలను కూడా సోహం అని అంటారని మనం శ్రీ సూక్తంలో కూడా తెలుసుకున్నాం. సో సోహం అంటే ఏంటంటే ఆ పరబ్రహ్మ నా స్వరూపమే, నేను ఆ పరబ్రహ్మ ఒకటే అని చెప్పి తెలుసుకోవడమే సోహం అంటారు. సహ అహం అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ ఎలా అయితే ఉంటుందో సోహం అనేది కూడా అలాగే ఉంటుంది. సోహం అన్నా కూడా ఆ పరబ్రహ్మలో నేను ఒకటే అని చెప్పేసి చెప్పడాన్ని సోహం అంటారు. ఇందులోంచి హల్లుల్ని తీసేసేయండి, రెండింటిని. సాని హాని తీసేసేయండి. తీసేస్తే ఏమవుతుంది? ఎవరైతే ప్రశ్న అడిగిన వాళ్ళు ఉన్నారో, ప్రశ్న అయితే ఎవరైతే అడిగారో వాళ్ళు ఒక్కసారి చెప్పండి. సహ అహం లోపల సాని హాని తీసేయండి. సోహంలోంచి సాని హాని తీసేయమ్మా. హా సా వస్తది. హా సహ అమ్ తీసేయాలి. సోహం అహమా సోహంలోంచి సాని హాని తీసేయండి. ఓం మిగులుతుంది. హమ్ వస్తది. ఓం మిగులుతుంది. అహం వస్తది. సో అంటే ఓ అర్థం కాదు. సో హమ్ ఓం. గురువు గారు మెడిటేషన్ కూడా మనం సోహం అని చేస్తారు. సోహం అని మెడిటేషన్ చేస్తారు. చేస్తే దాని మీనింగ్ ఏంటంటే నేనే ఆ పరబ్రహ్మని అని మీనింగ్ అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. ఓం. ఆ సోహం అంటే నేనే ఆ జై పరబ్రహ్మని కృష్ణ. అని చెప్పి, హరే కృష్ణ. అది కాక ఓం అని కూడా మీనింగ్ అన్నమాట. జై శ్రీకృష్ణ. కృష్ణవేణి గారు ఇందాక మీరు అడుగుతుంటే ఆపారు, చెప్పండి కృష్ణవేణి గారు. డౌట్ కాదు సార్. జై శ్రీకృష్ణ. 3వ చెప్పండి. చాప్టర్ లో కూడా అర్జునుడు అడుగుతాడు సార్, అతకేన ప్రయుక్తం పాపం చరతి పురుష. మానవుడికి పాపం అని తెలిసి కూడా తప్పులు చేస్తున్నాడు, ఎందుకు వాళ్ళకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే కామయేష క్రోధయేష గాని రజోగుణం వల్ల కామము క్రోధము వచ్చేస్తే దాని వల్ల తప్పు చేస్తున్నాడు అని చెప్తా. అది గుర్తొచ్చింది. కరెక్ట్, 100% కరెక్ట్. అది కూడా ఇక్కడ చక్కటి ఎగ్జాంపుల్ బాగా చెప్పారు. వెరీ గుడ్, కరెక్ట్. తప్పని తెలిసి కూడా ఎందుకు చేస్తాం మనం అంటే ఇంతే. ఈ రజోగుణాలు, కామ క్రోధాలు అనేవి రజోగుణాలు. రజోగుణాన్ని తగ్గించుకుంటే చాలు, చాలా వరకు వెళ్ళిపోతాయి.
జై శ్రీకృష్ణ. ఈ మధ్య ఒకళ్ళు పోస్ట్ పెట్టారండి, మనం ఏ పని చేస్తున్నా కూడా మన పక్కన కృష్ణుడు కర్మసాక్షిగా ఉన్నాడు అని అనుకొని చేస్తే ఏ తప్పు వైపుకి మనం వెళ్ళమంట. బాగుంది, గుడ్. ఇంకా నచ్చిందా? అద్భుతమైన సందేశాన్ని మరి తీసుకున్నప్పుడు దాన్ని చక్కగా పాటించాలి కూడాను. ఓకే, ఈ రోజు నుంచి తప్పులు చేయకుండా ఉంటాము అని చెప్పి డిసైడ్ చేసుకోండి. కామము గాని, క్రోధం గాని, లోభం గాని, మోహం గాని ఇవన్నీ వచ్చినప్పుడు అమ్మో నిన్ననే ప్రవచనం విన్నాము, తగ్గించుకోవాలి, ఇదే తగ్గించుకోవాలి, ఇదే ఎందుకంటే అది మాట మాటకి మీ మనసు మీకు దెబ్బ కొడుతూ ఉండాలి. ఏదైనా తప్పు చేయగానే ఫటక్ పని కొడుతూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే తప్పులు తక్కువ చేస్తాం అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకా సార్ చెడ్డవాళ్ళు అనే వాళ్ళు బయట లేరు మనలోదే అన్నారు కదా సార్. ఇప్పుడు ఔరంగజేబు వాళ్ళంతా చెడ్డవాళ్లే కదా సార్. అది అంటే మనుషుల్లో చెడ్డవాళ్ళు ఉండరని కాదు. ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకునే చిన్న చిన్న వాటిల గురించి చెప్తున్నాం మనం. అవి ఎలాగో వాటిని మనం పోరాడతాం. సింహం ఏ విధంగానైతే పోరాడుతుందో అలా పోరాడతాం. వాటిని ఎంత వీలైతే అంత చెడుని ఎదుర్కొంటాము. చెడుని మనము సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఎప్పుడైతే ఆత్మతత్వం సంపాదిస్తామో అనవసరమైన విషయాలకు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనం. నిజంగా చెప్పాలంటే అసలు యుద్ధం చేయాల్సిన టైంలో ఎవడు యుద్ధానికి రాడు. అక్కడ వాడు వచ్చేసి గజనీ మహమ్మద్ వచ్చేసేసి సోమనాథ్ ఆలయం మీదకి, మీరు మ్యూట్ లో పెట్టుకోండి, మీది బ్యాక్గ్రౌండ్ నాయిస్ బాగా వస్తుంది. సో ఆయన గజనీ మహమ్మద్ వచ్చేసి ఆయన ఆలయాన్ని సోమనాథ్ ఆలయం మీద ఉన్నప్పుడు పోలే బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. వాడు వచ్చాడు, బ్రాహ్మిన్స్ అంతా పాపము ఆ లింగం మీద దాని మీద అటు ఇటు అడ్డం పడ్డారు, ఆలయానికి ఎదురుగా ఉన్నారు, నరికి పారేశారు. వాళ్ళు తుర్కాలకు వాళ్ళకి ఏమర్థం అవుతుంది? కొట్టి 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 ఉన్న బ్రాహ్మిన్స్ అందరినీ చంపేసి తీసుకెళ్లిపోయారు. సో అంతే కదా, మీకు ఏమైతుంది అల్టిమేట్లీ మీకు. అదే విధంగా తమిళనాడులో చూడండి, తమిళనాడులో అత్యంత ఘోరంగా ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాహ్మిన్స్ చంపేసింది తమిళనాడులో. సో చంపేసేసి ఆలయాలను దోచుకోలేదు. ఇక్కడ ఏంటంటే మన సంస్కృతిని దోచేశారు. మా మద్రాస్ లోపల, నార్త్ ఇండియా లోపల ఆలయాలను దోచేశారు. ఆ రోజుల్లో ఎవడు రాలేదు, ముందుకు రాలేదు. కానీ దేవుడు చూసుకుంటాడని. దేవుడు ఎలా చూసుకుంటాడు? దేవుడు రూపంలో ఉన్న నువ్వు వచ్చి ఎదుర్కోవాలి. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నువ్వు ఎదుర్కోవాలి దేవుడు రూపంలో కూడా. ఎనీవే, సో అది వేరే సంగతి. జై శ్రీకృష్ణ. సరే, అలాంటి పాపాత్మలకి మరి నాకు ఎలాంటి డౌట్ గురువు శిక్షలు గారు. ఉంటాయి సార్ వాళ్ళు? ప్రసన్న గారు అడగండి ఫస్ట్, సార్ ఇప్పుడు తర్వాత అట్లా చేశారు కదా, బ్రాహ్మణులు చంపడం ఇవన్నీ చేశారు కదా, మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? వాళ్ళు ఎంత పాపాత్ములు అసలు. ఎవరు? ఇందాక మరి అది బ్రాహ్మణుడిని కొట్టి కొట్టి చంపేశారు వీళ్ళు అని చెప్పారు కదా. అవును, అంటే అవును, ఇక వాళ్ళు అవన్నీ చెడు పనికి ఫలితం పాపమే కదా. చెడు పనికి పాపము, మంచి పనికి పుణ్యము, అంతే. ఏముంది అక్కడ? అవన్నీ కూడా ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాము. ఎందుకు జనాలు పెద్ద పెద్ద శిక్షలు అనుభవిస్తుంటారు? ఒక్కొక్కసారి అనిపించదా, ఎందుకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చాడు భగవంతుడు? ఎందుకు వాళ్ళకి ఇంత పెద్ద శిక్ష ఇచ్చాడు? నాకెందుకు ఇంత పెద్ద శిక్ష ఇచ్చావు? తట్టుకోలేని శిక్షలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు. ఒక్కొక్కసారి లాజికే ఉండదు వాటిలో, ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియదు. చిన్న పిల్లలు ఉంటారు, చిన్నప్పుడే వాళ్ళకు హృదయంలో హోల్ అవి ఇవి ఉంటాయి. ఎందుకు ఉంటుంది? ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారు, ఆ పాప ఎంత క్షోభ అనుభవిస్తుంది, చూస్తున్న వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఏవో జన్మల పాపాలు మనల్ని అలా వెంటపడుతూ అత్యంత క్రూరంగా హింసిస్తూ ఉంటాయి. వదలవు అవి, ఎప్పుడెప్పుడో చేసుకున్న పాపాలు. ఏ జన్మలో ఏమేం పాపాలు చేసుకున్నామో కదా. జై శ్రీకృష్ణ. ఇంకోళ్ళు ఎవరు అడుగుతుంటే నేను ఆపాను. గురువు గారు, నేను చైతన్య. చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పే సమాధానం నేను యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి చెప్పాలి. అది ఏంటి అంటే, మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా, నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు దారిలో ఎవరైనా అడ్డొచ్చారనుకోండి, వాళ్ళని తిట్టేస్తా ఉంటారు. అది కూడా ఎలా తిడతారు అంటే బూతులు తిడతారు. నేనేమంటాను, ఎందుకు అలా తిడతారు? వాళ్ళకి అంటే మీరు కర్మ ఫలితాన్ని మీరు మోస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఊరికే తిడతారు అంటే, వాళ్ళు ఏం చెప్తారంటే అదే వాళ్ళు నాకేం చెప్తారు అంటే, కర్మ సిద్ధాంతం నువ్వు నమ్ముతావు కదా, ఏమో పోయిన జన్మలో ఉన్న పాపాలు ఇవన్నీ వస్తాయంటారు కదా.
అంటే నా చేత అంటే శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా. శివుడు నా ద్వారా అలా దారికి అడ్డొచ్చి తప్పుగా డ్రైవ్ చేస్తున్న వాళ్ళని తిట్టిస్తున్నారు అంటారు. వీళ్ళ దగ్గర శివ భక్త అంటే కొంచెం శివుడి విగ్రహాలు కారులో ఉండటము, కొంచెం శివుడి టెంపుల్స్ కి వెళ్ళటం అట్లా చేస్తారు. నేను కరెక్ట్ గా వాళ్ళకి కన్విన్స్ చేయలేకపోతే తిట్టడం తప్పంట. వాళ్ళేమో శివ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు కదా, వాళ్ళ కర్మ వల్ల నాతో తిట్టించుకుంటున్నారు అంటారు. నాకు దానికి ఎలా చెప్పాలి, వాళ్ళకి కన్విన్స్ చేయాలన్నో తెలియదు. మొదటిది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్విన్స్ చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అవతల వాళ్ళని కన్విన్స్ చేయొద్దు. అయితే మన సొంత పిల్లలు అయినప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ఏమని కన్విన్స్ చేయాలి? శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది అది మనుషులకు కాదు, పశువులకు కాదు, అది మనుషులకు కాదు, అది పశువులకు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే దాన్ని ఇంగ్లీష్ లోపల ఫేట్ అంటారు, తెలుగు లోపల ప్రారంధం అంటారు. అది కేవలం పశువులకు మాత్రమే. ఎందుకంటే పశువులకు ఆలోచించే ఇది ఉండదు కాబట్టి వాటికి కొత్త కర్మలు చేసుకోవు, కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకోవు. అవి ఏది ఉందో అది అనుభవిస్తా వెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కరెక్ట్, చీమలు కుట్టవు. శివుడు ఆజ్ఞ లేనిదే మనిషి అయినా తిట్టడు అని అన్నాడు ఆయన? అనలేదు కదా. శివుడు ఆజ్ఞ లేనిదే మనిషి అయినా తిట్టడు అని అనలేదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నాడు. కరెక్ట్. చీమ విషయంలో కరెక్ట్ అది, దోమ విషయంలో కరెక్ట్ అది, తర్వాత జంతువుల విషయంలో కరెక్ట్ అది. కానీ మనుషుల విషయంలో వాళ్ళ కర్మ ఫలితం వల్ల నాతో తిట్టించుకుంటున్నాను. వినండి అదే చెప్తున్నా. తిట్టడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ తిట్టడం అనేటటువంటిది మనం తిట్టేటటువంటి మాటలు పూర్వజన్మవి కావు. ఓకేనా? మనం తిట్టేటటువంటిది మనం చేసుకుంటున్నటువంటి కొత్త పాపము. అంతేగాని మనము తిట్టకుండా ఉండే అవకాశం ఉండి కూడా మనం తిడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనం కొవ్వెక్కి తిడుతున్నాము అని మీనింగ్. అందులోపల శివుడితో ఏం సంబంధం లేదు. అక్కడ పాపము అనేటటువంటిది తెలిసిన తర్వాత చేయకుండా జాగ్రత్త పడతాము. మనుషులకు ఫేట్ ఉంటుంది, ఫ్రీ విల్ ఉంటుంది. ఫేట్ అంటే ప్రారంధం, ఇది తప్పదు, అనుభవించాలి. అంటే కార్ యాక్సిడెంట్ అయిపోతుంది, మనం మంచిగా నడిచిన ఎవడైనా వెనక నుంచి వచ్చి కొడతాడు, తర్వాత ఏదో జరుగుతుంది, అంటే మనం అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి జీవితంలో. మనం ఎంత ప్రయత్నం చేసినా ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతాము. దీన్ని ప్రారంధం అంటారు, అది మార్చదు. కానీ పక్కన మనుషులకు మాత్రమే ఉన్నది ఏంటంటే ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటే ఏంటంటే సంకల్పం. ఈ ఫ్రీ విల్ అనే దాంతో మనం తప్పు చేయకుండా జాగ్రత్త పడడము. సో ఇప్పుడు నౌ లెట్ us ఆస్క్ ద క్వశ్చన్, ఎవరన్నా తిట్టడం కరెక్టా తప్ప? మీరే చెప్పండి వెంకట చైతన్య గారు. తప్పు గురువు గారు, అది కూడా నేనంట వదిలేసేయండి. నేను మళ్ళీ ఏమంటున్నానంటే అసలు వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఒకసారి చెప్పి వదిలేయాలి. తర్వాత ఎవరి పాపం వాళ్ళదే, ఎవరి పాపం వాళ్ళు అనుభవించవలసిందే. అండ్ ఆ పాపాలు కూడా ఎంత ఘోరంగా అనుభవిస్తారో తెలుసా? సమయము దాటుతున్నా కొద్దీ, సమయము పెరుగుతున్నా కొద్దీ వడ్డీతో సహా చెల్లించవలసిందే. ఈ ప్రపంచంలో ఏ కర్మను మనం దాటించుకోలేము. కాబట్టి వీళ్ళు సంకల్పం ద్వారా తిట్టకుండా ఉండాలి. చెడు పని అని తెలిసినప్పుడు ఆపేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేనేం చేస్తాను, కత్తితో ఒకటి పొడి చేసి అంటాను వాడికి పూర్వజన్మ దుష్కృతం ఉంది కాబట్టి నా చేతిలో చచ్చిపోయాడు అని అంటారా? నేను అనకూడదు. అదే నేను కారు జాగ్రత్తగా నడిపిస్తున్నాను, అయినా కూడా ఒకటి నా కారు కిందికి వచ్చి చచ్చిపోయాడు. అప్పుడు నేను అంటాను, నేను ఎంత జాగ్రత్తగా నడిపించినా, నేను ఎంత బాగా ఉన్నా కూడా అవతల వాడు నా కారు కింద పడి చనిపోయాడంటే ఏదో పూర్వజన్మది ఉంది అని చెప్పేసి అనుకోవాలి. నేను కావాలని కార్ని స్పీడ్ గా తీసుకెళ్లి ఎవరికైనా గుద్ది, ఓకే వాడు నా చేతిలో చచ్చేది ఉంది కాబట్టి చచ్చాడు అని చెప్పేసి అంటామా? అనము. కాబట్టి మనుషులకు మాత్రమే శివుడాజ్ఞ లేనిది అనేది అది సూట్ అవ్వదని కాదు, అది మనుషుల కోసం చెప్పింది కాదు. ఫస్ట్ ఈ పాయింట్ మీకు అర్థమైందా లేదా? నేను చెప్పినవి 2 పాయింట్లు చెప్పాను. మొదటిది ఏంటంటే ఈ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేది మనుషులకు కాదు పశువులకు అని చెప్పాను మొదటిది. ఓకేనా? వాటికి ఆలోచించే శక్తి లేని వాటి కోసం అని చెప్పి అది. రెండవది ఏంటంటే మనుషులకు ఫేట్ అండ్ ఫ్రీ విల్ 2 కూడా ఉంటాయి. ఈ ఫేట్ అనేది ఎలా ఉన్నా సరే ఫ్రీ విల్ ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎన్ని కష్టాలైనా ఇవ్వనియండి, ఎన్ని నష్టాలైనా ఇవ్వనియండి, నేను మనస్సును నిగ్రహంగా పెట్టుకున్నాను, నేను దేవుడిగా మారిపోయాను, అది నాతోనుంది ఫ్రీ విల్. అంతేగాని నేను ఇంకా అలాంటప్పుడు పని చేయడం ఎందుకు? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. కారు నడిపేయద్దని చెప్పండి, కూర్చోమనండి. శివుడాజ్ఞ లేనిదే, శివుడాజ్ఞ ఉండడం బట్టి కూర్చున్నామంటే అది కుదురుతుందా? కాదు. మనిషి కర్మ చేయాలి, మనిషి కర్మ చేసి తీరాలి. కాబట్టి వాళ్ళ లాజిక్ అక్కడ ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఇది మీకు అర్థమైతే చాలు, వాళ్ళకి అర్థం చేయించాలని ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఎవరైనా కూడా ఈ మొండి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాజిక్ ఉపయోగించి తప్పుడు పనులను సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు, అంతే.
కాబట్టి మనుషులకు ఇది అప్లికేబుల్ కాదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటటువంటిది మనుషుల కోసం కాదు, పశువుల కోసం చెప్పినటువంటిది. పశువులకు పాపం ఆప్షన్ ఉండదు, మనుషులకు మాత్రం ఆప్షన్ ఉంటుంది. జై శ్రీకృష్ణ. ఇది తప్పు పనా, ఇది మంచి పనా కాదా అని చెప్పి ఆలోచించి, మంచి పనా చెడ్డ పనా అని ఆలోచించుకుని చేయగలిగేది ఒక్క మనిషికి మాత్రమే ఉంటుంది. అయితే ఆలోచించుకోకుండా అనుకోకుండా ఒక్కొక్కసారి జరిగిపోతాయి అనుకోండి, అది తప్పదు, అది ప్రారంభంగా తీసుకోవచ్చు. కానీ మనంతట మనము నివారించగలిగేది కూడా నివారించలేదనుకోండి, అప్పుడు అది మన తప్పే అవుతుంది. అప్పుడు వేరే వాళ్ళ పైకి తోసేయలేము. ఇప్పుడు నేను కత్తి తీసుకొని పొడి చేశాను అనుకోండి, మీరు కత్తి తీసుకుని నన్ను పొడి చేశారు, పొడి చేసేమంటారు, మీరు చచ్చిపోయేది ఉంది కాబట్టి నా చేతిలో చనిపోయారు అన్నారు అనుకోండి, ఏమంటాం? జై శ్రీకృష్ణ. నేను అదే వాళ్ళు మా రిలేటివ్, నేను అదే అంట, ఎందుకు నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తారు, ఊరికే బూతులు తిట్టడం ఎందుకు, అది మీరు కర్మ పెంచుకుంటా ఉంటారు మీ నాలుగుతో అంటే. నాకు ఇంకా ఇలా ఆర్గ్యూ చేస్తే, లాజిక్ మాట్లాడితే నేను అన్నా సరే మా గురువు గారిని అడిగి దీనికి కరెక్ట్ సమాధానం తెలుసుకొని మీకు చెప్తానులేండి అన్నా. చెప్పండి, తప్పకుండా చెప్పండి. కానీ నేనేమంటానంటే వినేవాళ్ళు మాత్రమే వింటారు, వినని వాళ్ళు ఇప్పుడు ఎంతో మందికి వాళ్ళకి వినాలనిపించదు, వాళ్ళకు మా మార్గమే కరెక్టు, నేను అసలు ఏమీ చెయ్యను అన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను అసలు ఏమీ చెయ్యను, నాకు దేవుడే అవసరం లేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే అర్థం చేసుకుని వినే వాళ్ళ కోసం చెప్పచ్చు. మీరు అర్థం చేసుకుని వాళ్ళు వింటారంటే తప్పక చెప్పండి. జై శ్రీకృష్ణ. ఇంకా వండర్ఫుల్, మరో చక్కటి సెషన్ జరిగింది. అండ్ రేపు రాత్రి మళ్ళీ మనము పవిత్రమైనటువంటి వేద జ్ఞానం లోపల శ్రీ సూక్తము తర్వాతి భాగాన్ని చెప్పుకుంటాము. శ్రీ సూక్తంలో ప్రతి శ్లోకము కూడా ఒక తత్వమే. మనం భగవంతుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాము? నాకు డబ్బు ఇవ్వు, సంపద ఇవ్వు, ఆవులు ఇవ్వు, ఏనుగులు ఇవ్వు, గుర్రాలు ఇవ్వు అని ప్రార్థిస్తున్నామా? లేకపోతే వాటి రూపం లోపల మన లోపల శక్తి సామర్థ్యాలు, ఆలోచింపగలిగేటటువంటి బుద్ధిని, పవిత్రమైనటువంటి మనసుని వేటిని ఇవ్వమంటున్నాము? శ్రీ సూక్తము అంటే ఏంటి? ఇవన్నీ కూడా రేపు మళ్ళీ మనం శ్రీ సూక్తం యొక్క తర్వాతి భాగంలో ఋగ్వేదంలో మనము రేపటి తెలుసుకుందాం. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. 30 seconds లో ప్రశ్నలు ఇవ్వాలి. జై శ్రీకృష్ణ. గురుజీ చెప్పండి. ఇప్పుడు రాముల వారికి కళ్యాణం చేస్తారు కదండి, రాముల వారి కళ్యాణం జరుగుతుంది కదా, మొట్టమొదటిసారి రాముల వారు మామూలుగా ఎవరైనా పెళ్లికి 2 సూత్రాలు కడతారు కదండి. తర్వాత జరిగే నిత్యం అంటే ప్రతి సంవత్సరం జరిగే కళ్యాణంలో 1 సూత్రం మాత్రమే కడతారండి. దాని ఆంతర్యం ఏమిటి, అసలు ఎందుకు వచ్చిందండి అలాగా? నాకు తెలియదండి, నాకు కర్మకాండాలు కొద్దిగా తక్కువే. ప్లస్ నాకు రాముడిది అలా ఒకటే కడతారా అనేది నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు 2 కడతారని తెలుసు. మరి ఒకటి అంటే బహుశా అమ్మవారి ఇంటి నుంచి, అంటే ఇప్పుడు 2, ఒకటి అత్తగారింటి నుంచి, ఒకటి అమ్మవారి ఇంటి నుంచి రావాలి. మరి బహుశా అది ఆల్రెడీ కట్టేశారు కాబట్టి ఒకటి అత్తవారి ఇంటి నుంచి వచ్చినదే కడతారేమో అని అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు, దానికి జవాబు అయితే తెలియదు నాకు. భద్రాచలంలో అయితే 3 కడతారు కదండి, గోపన్న జయించింది కూడా కడతారు, 3 కడతారు భద్రాచలంలో. అదేనండి, మామూలుగా ఎప్పుడు వచ్చేవి 2, గోపన్న జయించింది 1 అంటారు. అది 1 కట్ట ఎందుకు చేస్తారు, దాని ఆంతర్యం తెలుసుకుందామని అడిగాను గురుజీ. అంటే మాంగళ్యము అనేటటువంటిది ఏంటంటే మంగళకరము అని చెప్పి. ఓకే, మంగళకరము అనేటటువంటిది అంటే శుభం చేకూర్చేది. అది 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అనేటటువంటిది ఉండదు. మంగళకరంగా ఉన్నటువంటిది మనకు జనరల్ గా ఏంటంటే తల్లి నుంచి 1, అత్తగారింటి నుంచి 1 వస్తాయి, కాబట్టి 2 ఉంటాయి. దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరిని కూడా మర్చిపోకు, ఇవి నీ గుండెల మీద ఉంటాయి, నువ్వు మర్చిపోవద్దు అని చెప్పి చెప్పడం దాంట్లో ఉన్న ఉద్దేశం. అంతేగాని దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఇంకా వేరే ఏ కారణము లేదు. ఒకటి అమ్మవారింటి నుంచి వచ్చింది, ఒకటి తల్లివారి నుంచి, ఒకటి అత్తగారింటి నుంచి వచ్చింది. ఇద్దరిని కూడా నువ్వు సమానంగా చూసుకో, ఇద్దరిని కూడా నువ్వు సమానమైనటువంటి బాధ్యతగా చూసుకో అని చెప్పి ఆడవాళ్ళకు చెప్పి వాళ్ళకు 3 ముళ్ళు వేస్తారు. 3 ముళ్ళు వేసిందా మగవాళ్ళకు కూడా 3 ముళ్ళు వేస్తారు. మగవాళ్ళకు కూడా 3 ముళ్ళు ఉంటాయి. మగవాళ్ళకి అంతవరకు కూడా జీవితంలో 1 ముళ్ళు ఉంటుంది. తర్వాత వాళ్ళకు కూడా మామగారు ఉంటారు కదా, మామగారు మిగతా 2 ముళ్ళు వేసి 3 ముళ్ళు వేస్తారు. సో ఇద్దరికి కూడా 3 ముళ్ళు. అది యజ్ఞోపవీతకి తప్పదు. అందుకే 3 ముళ్ళు అనేటటువంటివి ఇద్దరికి ఉంటాయి. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి 3 ముళ్ళు ఉంటాయి, మగవాళ్ళకి కూడా 3 ముళ్ళు ఉంటాయి. తర్వాత మంగళసూత్రం అనేది మాత్రము కేవలము 2 వైపులా మంగళము జరగాలి. అంటే తల్లివారి ఇంటికి జరగాలి, తర్వాత అత్తగారింటికి కూడా మంచిగా జరగాలి. ఇద్దరిని సమానంగా చూడాలి. ఇద్దరింటి నుంచి నీకు వచ్చిన గిఫ్ట్లు నీ హృదయం మీద అలాగ నీకు హత్తుకొని ఉండాలి. ఎప్పటికీ కూడా మర్చిపోకు వాళ్ళిద్దరిని అని చెప్పి చెప్పడం.
అంతేగాని మాంగళ్యం వేసుకున్నందుకే దాని వల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? ఉండదు. నార్త్ ఇండియాలో అసలు మంగళసూత్రమే ఉండదు, వాళ్ళకి సింధూరం ఉంటుంది. సో కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంప్రదాయం. హిందువులలోనే అందరికీ మంగళసూత్రం సాంప్రదాయం ఉండదు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి సాంప్రదాయం ఉంటుంది. తప్పేమీ లేదు అందులో 2 ఉంటాయా 3 ఉంటాయా దానికి ఏమి సంబంధం లేదు. కానీ 2 సూత్రాలు ఏవైతే పెడతారో దానికి మాత్రము క్లియర్ గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లివారిని మర్చిపోకు, అత్తగారిని మర్చిపోకు, ఇద్దరిని సమానంగా చూసుకోవాలి, రెండింటి దగ్గర బాధ్యతలని నువ్వు సమానంగా నిర్వర్తించాలి అని చెప్పడానికి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గురుగారు, మెడిటేషన్ చేసేటప్పుడు సోహం అంటాం కదా, తీసుకున్నప్పుడు హమ్ అనాలా లేదంటే సో చెప్పాలా? ఓ అంటే పీల్చుకుంటే హమ్ అంటే వదిలేస్తాం కదా. హమ్, సో హమ్ హమ్ హమ్. సో పీల్చుకుంటున్నప్పుడు సో అంటాము, వదిలేసినప్పుడు హమ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఇది శ్రీ సూక్తం. మనం నిన్న తెలుసుకున్నాం కదా సోహం అంటే ఏంటి మీనింగ్ అంటే, శ్రీ సూక్తము ప్లస్ పురుష సూక్తము కలిసి చేసేదాన్ని సోహం అంటారు. అది మనం రేపు ఇంకా వివరంగా తెలుసుకుంటాము. ఆల్రెడీ తెలుసుకున్నాము, మళ్ళీ ఒకసారి రేపు తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు. సో అంటే పిలుచుకోవడము ఉశ్వాస, హమ్ అంటే వదిలేయడం నిశ్వాస. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నారని, ద్వాదశ మంజరికా స్తోత్రము, చతుర్దశ మంజరికా స్తోత్రము అనబడే 12+14 26 శ్లోకాలని భజగోవిందం అనబడే మోహం ఉద్గరం శంకరాచార్య మోహమును సమ్మెటతో భేదించేటటువంటిది, మోహాన్ని భేదించేటటువంటిది, మోహాన్ని తొలగించేటటువంటిది, మనలో ఉన్నటువంటి స్వార్థ బుద్ధిని తొలగించేటటువంటిది, స్వార్థాన్ని సమూలంగా నాశనం చేసేటటువంటిది అయినటువంటి భజగోవిందాల్లో 26 శ్లోకాలను పూర్తి చేసుకున్నాము. ఈ రోజు తెలుసుకున్నవి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటివి మనలో ఉన్నటువంటి వాటిని సమూలంగా నాశనం చేసుకోవాలని, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు వీరందరూ కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలన్నీ కూడా అశాశ్వతము, కేవలము నేను ఆత్మస్వరూపుడని, నేను శాశ్వతుడను నేను అని చెప్పి తెలుసుకున్న వాళ్ళు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారని, ఈ విషయం అందరికీ అర్థమైందని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఋగ్వేదంలోని శ్రీ సూక్తం ద్వారా. అందరికీ కూడా శుభం కలుగుగాక. జై శ్రీరామ్. శుభం. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.